మార్షల్ ఆర్ట్స్ కానీ కరాటే గురించి కానీ మనం ఎప్పుడు డిస్కస్ చేసినా మన తెలుగు వాళ్ళకి గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారండి. తను తమ్ముడు మూవీలో ఆ ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ అప్పుడు కుండలు పగలగొట్టడాలు, బ్రిక్స్ ఉంటాయి, ఆ బ్రిక్స్ ని పగలగొట్టడం, బాడీ పైన అయితే ఒక స్టోన్, గ్రనైట్ స్టోన్ పెట్టి దాన్ని పగలగొట్టుకోవడం. అంటే తనకి మార్షల్ ఆర్ట్స్ అండ్ కరాటే తను ప్రాక్టీస్ చేస్తారని అప్పటికే మనకు తెలుసు. బట్ నొప్పి లేదండి, ఇట్లా దిగమింగుకొని అట్లా ముందుకెళ్తారు. నేను చూసినప్పుడు ఇంకా రోప్స్ అవన్నీ ఆయన ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారు, స్టిల్ ఆయన చేస్తారు. ఆయన లిటరల్ గా ఏంటంటే మార్నింగ్ 4 లేచి ఆయన 1 hour ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తారంట. నాకు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అన్నది గుర్తొచ్చింది ఏంటంటే, తను ఒక ఇంటర్వ్యూలో అంటారు, I started learning karate because I was interested in superpowers. ఏం శక్తులు ఉంటాయండి? మూవీస్ లో చూపించినట్టు ఒక 4-5 ఒక్కటేసారి కొట్టడము, వాళ్ళు గాల్లో ఎగిరిపోవడము, నిజంగానే ఇట్లాంటి మార్షల్ ఆర్ట్స్ గానీ కరాటే గానీ ఇట్లాంటి టెక్నిక్స్, ఫైటింగ్ స్కిల్స్ ఉంటే రియల్ లైఫ్ లో ఇట్లా ఎగురుతారా జనాలు? అంత పవర్ఫుల్ ఉంటుందా? ఎగిరి కొట్టచ్చు కానీ కొట్టిన వాళ్ళు గాల్లో ఎగరటం అనేది అయితే ఐ నెవర్ సా, బికాస్ నేనైతే కొడితే ఎవరు ఎగరలేదు. కరాటే గురించి, మార్షల్ ఆర్ట్స్ గురించి మాట్లాడితే మనకు తరచుగా పాత కాలం నుంచి వినిపించే నేమ్ బోధి ధర్మ అని వింటుంటాం. 7th సెన్స్ మూవీలో కూడా తను ఇట్లాంటి లెజెండ్స్ ఇంకొక నేమ్ వినిపించేది బ్రూస్లీ. అసలు బ్రూస్లీ గురించి వాళ్ళు వీళ్ళు మేము చిన్నప్పుడు పెరుగుతున్న టైంలో బ్రూస్లీ గ్రేట్ అన్ని మీడియా వాళ్ళందరూ చెప్పేసరికి గ్రేట్ అని మాకు తెలుసు తప్ప ఒక ఫైటర్ టు ఫైటర్. నాతో పాటు చిన్నప్పుడు ఎప్పుడో ఒక పాప కరాటే నేర్చుకుంది, తను 3 సంవత్సరాలు నేర్చుకుంది. సడన్ గా 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ పిల్ల 3 మగవాళ్ళు ఒక మైనర్ బాలికని తీసుకొని వెళ్తుంటే ఈ పాప ఎలోన్. అప్పుడు తనకి స్కూల్ బ్యాగ్ ఉంది చేతిలో. స్కూల్ బ్యాగ్ లో బాటిల్ రాళ్ళు వేసుకొని స్కూల్ బ్యాగ్ తో వాళ్ళని కొట్టి ఒక కళ్ళు రక్కేసి ఆ పాపని బతికించింది. బట్ మనం చాలా సార్లు చూస్తాం WWE లో గానీ బాక్సింగ్ లో గానీ చూస్తే వాళ్ళందరూ హెడ్ ని టార్గెట్ చేస్తారు. అంటే ఒక బ్లో ఇయ్యంగానే అన్కాన్షియస్ అయిపోయి కింద పడిపోతారు. ఆ కేజ్ లో MMA ఫైటింగ్ లో కూడా మేము చాలా సార్లు అంటే వీడియోస్ చూస్తుంటాం. అంత పవర్ఫుల్ అండి, తలకి కొట్టగానే పడిపోయే అంత. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుండి అయినా సరే కరాటే అన్న పదం వినే ఉంటారు. ఇది జస్ట్ యాక్టివిటీ మాత్రమే కాదు, సూపర్ పవర్స్ ఇచ్చేది అని పవన్ కళ్యాణ్ గారు తన మాటల్లోనే తను అన్నారు. మరి ఇంత గొప్ప విషయాన్ని మనం తెలుసుకోకపోతే మన నుండి ఒక పెద్ద తప్పు చేసినట్టే. సో ఆ విషయాలన్నీ డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు కరాటే ఇండియన్ టీమ్ హెడ్ కోచ్ కీర్తన్ గారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్సేషన్. మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే, వాళ్ళ నుండి వచ్చే రా అండ్ రియల్ కాన్వర్సేషన్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంత సేపు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మిస్ అవ్వద్దు. హలో కీర్తన్ గారు, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. మీ లేజీ మజిల్ చూస్తాము. ఓకే, ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అండ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. అండ్ సో చాలా బిజీ ట్రావెలింగ్ ఉన్నా కూడా ఐ హ్యావ్ అగ్రీడ్ ఇమీడియట్లీ టు కమ్ అండ్ మీట్ యూ అండ్ ప్రజెంట్ మా యొక్క ఎక్స్పీరియన్సెస్ మీ వ్యూవర్స్కి షేర్ చేసుకొని దాని మూలంగా ఎవరికైనా బెటర్ బెనిఫిట్ అవుతుంది. చాలామంది చూస్తారు కాబట్టి అవి లైఫ్ లివింగ్ స్కిల్స్ అనేవి ఒకటి తెలుసుకోవచ్చు. ఓకే, బికాజ్ మేము మార్షల్ ఆర్ట్స్లో ఉండటం మూలంగా చాలా థింగ్స్ రీసెర్చ్ చేసి ఉంటాయి, చాలా సేఫ్టీ థింగ్స్ కూడా మేము రీసెర్చ్ చేసి ఉంటాము. సో అవన్నీ వ్యూవర్స్కి వాళ్ళ మీ ద్వారా అందరు వ్యూవర్స్కి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వెరీ నైస్ టు బీ హియర్. సో ఇట్లాంటి మార్షల్ ఆర్ట్స్ కానీ కరాటే గురించి కానీ మనం ఎప్పుడు డిస్కస్ చేసినా మన తెలుగు వాళ్ళకి గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారండి. ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ అప్పుడు కుండలు పగలగొట్టడాలు, బ్రిక్స్ ఉంటాయి, ఆ బ్రిక్స్ ని పగలగొట్టడం, బాడీ పైన అయితే ఒక స్టోన్, గ్రనైట్ స్టోన్ పెట్టి దాన్ని పగలగొట్టుకోవడం. అంటే తనకి మార్షల్ ఆర్ట్స్ అండ్ కరాటే తను ప్రాక్టీస్ చేస్తారని అప్పటికే మనకు తెలుసు. బట్ నొప్పి లేదండి, ఎట్లా దిగమింగుకొని అట్లా ముందుకెళ్తారు? ఏంటి అంటే డిప్యూటీ సీఎం మరి ఆ లెవెల్ పొజిషన్కి వచ్చారు అంటే ఎంత స్ట్రాంగ్ మనిషి అయి ఉంటే మెంటల్గా ఫిజికల్గా ఆ లెవెల్ దాకా వెళ్ళగలుగుతారు. దట్ నోయింగ్ అవర్ పొలిటికల్ స్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో. బట్ కమింగ్ మీ పాయింట్కి రావటం మూలంగా దాని మూలంగా ఏంటి అంటే బేసికల్గా మార్షల్ ఆర్ట్స్ చేసే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఒక ఆరా అనేది ఒక డెవలప్ అవుతుంది.
బికాస్ మిగతా అన్ని స్పోర్ట్స్లో ఏంటి అంటే ఇప్పుడు రన్నింగ్ ఉంది, దాంట్లో ఏంటంటే పరిగెత్తడం డైరెక్ట్ ఏంటంటే ఇట్స్ కార్డియోవాస్కులర్ ఎబిలిటీ మూలంగా అవుతుంది. బ్యాడ్మింటన్ అవునండి, దే వాజ్ ఎ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, అండ్ సమ్ కొన్ని స్పోర్ట్స్ అవటం ఎలా ఉంటాయి అంటే బ్రెయిన్ యాక్టివిటీ ఉంటుంది, కొంచెం బ్రెయిన్ యూస్ చేయాలి, దానికి సెట్ ఆఫ్ స్కిల్స్ అనేవి ప్లాన్గానే ఉంటాయి. చెస్ లాంటివి కొన్ని ప్లాన్గానే ఉంటాయి. ఈ మార్షల్ ఆర్ట్స్ చేసినప్పుడు ఏంటంటే లోపల నుంచి మనం ఎనర్జీ బయటకు తీసుకురావాలి. సో ఏమవుతుంది అంటే వెన్ యూ బ్రీద్, గాలిని తీసుకున్నప్పుడు లోపలికి, అండ్ దాన్ని ఎనర్జీగా డెవలప్ చేసి మన నెగిటివ్ ఎనర్జీని బయటికి బ్రేక్ చేస్తాం. ఇప్పుడు పంచ్ ఏం చేస్తాం, కొడతాం గట్టిగా, అప్పుడు ఏమవుతుంది అంటే ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మీరైనా ఏదైనా చూడండి, హెవీ వర్క్ చేసినా కూడా అండ్ గట్టిగా దేనైనా కొట్టినా కూడా ఏంటంటే ఒకలాంటి హీట్ బాడీలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాన్ని బయటికి రావటం జరుగుతుంది. ఆ ఒక్క దాన్ని తర్వాత మనం కొంచెం రిలాక్స్ అయిపోతాం, డౌన్ అవుతాము, మన బీపీ, మన మైండ్ అంతా స్టేబుల్ అవుతుంది ఒక బాగా క్రూరంగానో లేకపోతే క్రూయల్గానో చేసినప్పుడు. సో ఏమవుతుంది అంటే దాన్ని అన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవడం కోసం అని చెప్పి మనం ఏం చేస్తాము, ఎనర్జీని అనేది ఎలిమినేట్ చేస్తాం. మార్షల్ ఆర్ట్స్ అంటే కొట్టుకుంటారు అని అందరూ అనుకుంటారు, కొట్టుకోవటము లేకపోతే డిఫెండ్ చేసుకోవటం అని. కానీ ఏంటంటే దాని అన్నిటికంటే బ్యాక్ ఏంటి అంటే మూలం మనం ఒక ఎనర్జీని బయటికి తీసుకొస్తున్నాం. ఆ ఎనర్జీ ఏం చేస్తుంది, ఫోర్స్ని, స్ట్రెంగ్త్ని ఎలిమినేట్ చేస్తుంది. ఓకే, ఆ స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ అనేది ఏమవుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయినప్పుడు బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకటి క్రియేట్ అయినప్పుడు అంటే మజిల్ అనేవి చాలా లోపల ఉన్న టైన్యూ టెండన్స్, మజిల్స్, నర్వ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్నీ ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్తో మేడ్ అయింది మన బాడీ. అవన్నీ ఏంటంటే వాటిలో కూడా జీవం అనేది ఉంది. అవి కూడా బాగా స్ట్రెంగ్తెన్ అవుతాయి బికాస్ గాలి మూలంగానో నేచర్ని లోపలికి తీసుకుంటాం మనం. అందుకే చూడండి, ఎప్పుడైనా మార్షల్ ఆర్ట్స్ తాయిచి అనే కానీ ఏమైనా చేసిన కొండల మధ్యలో చేయటము ఏంటంటే ఫ్రెష్ ఎయిర్, పీస్నెస్ కోసము, వాటి కోసం చేస్తారు. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఎస్, మార్షల్ ఆర్ట్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది. వెన్ మజిల్స్ అనేవి సపోర్ట్ చేసి స్ట్రెంగ్త్ అయినప్పుడు బోన్కి అవి అటాచ్డ్గా ఉంటాయి. సో ఏమవుతుంది అంటే ఇలాంటి హెవీ థింగ్స్ పెట్టుకొని బాడీ మీద పెట్టుకొని బ్రేక్ చేసినప్పుడు మనకి ఫోర్స్ అనేది బాడీ నుంచి కూడా అవుట్ సైడ్ నుంచి వచ్చే ఫోర్స్కి రియాక్ట్ అవుతుంది అనమాట. రెండు తగిలినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ రెగ్యులేషన్ మూలంగా బ్రేక్ అవుతాయి. అంటే దానంత స్ట్రాంగ్ మన బాడీ ఉంది, బోన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ పవన్ కళ్యాణ్ గారు అసలు తమ్ముడు మూవీ నా ఫేవరెట్ మూవీ. అసలు మార్షల్ ఆర్టిస్ట్ అయినా కూడా ఏంటంటే ఎంతమంది హీరోస్ చేసినా కూడా రియల్ హీరోయిజం అనేది మనిషి గుణం బట్టి ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ చేసే వాళ్ళకి ఏంటంటే మంచి గుణం అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఏంటంటే ఒకలాంటి రాంగ్ నేచర్, ఓకే, డేంజరస్ నేచర్ అనేది క్రియేట్ అవ్వదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవన్నీ చూపించడం మూలంగా ఏమైంది అంటే చాలా మంది యూత్ ఏంటి అంటే మార్షల్ ఆర్ట్స్ని తీసుకోవడం జరిగింది. యూత్తో పాటు ఎక్కువ మంది ఫీమేల్ ఆడపిల్లలు అనేవాళ్ళు కరాటే నేర్చుకోవాలి, ఏ మార్షల్ ఆర్ట్ అయినా నేర్చుకోవటం మూలంగా ఏమవుతుందంటే వాళ్ళల్లో ఉన్న ఒక బలం అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అలాంటి ఎక్సర్సైజెస్ ట్రైనింగ్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకి అదర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ బాగా హై పెరిగి ఉంటుంది. నేను సెపరేట్, నేను గ్రేట్, ఇవన్నీ నార్మల్ పీపుల్ చేసేది వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఒక 10 టైల్స్ పక్కల కొట్టాలి, ఒక నార్మల్ పర్సన్ ఊరికి వచ్చి పక్కల కొట్టయ్యా అంటే కెనాట్. దానికి చాలా ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి, మొత్తం ఫోకస్ ఉండాలి. ఓకే, కొంతమంది అయితే ఫైర్ పెట్టుకొని పగల కొట్టుకుంటారు, ఫైర్ పెట్టి ఫైర్లో నుంచి కొడతారు. ఓకే, సో ఆ ఫియర్స్ అనేవి పోతాయి అన్నమాట. సో లైఫ్ సేవింగ్ స్కిల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎంతసేపు మాట్లాడినా కూడా అది అవ్వదు. సో హీ సంథింగ్ డిఫరెంట్ బికాస్ హీ వెంట్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చాలా మంది డీప్ రీసెర్చ్ చేసి గొప్ప మాంక్స్ దగ్గర స్కిల్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి వచ్చి చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఒక యాపిల్ని పెట్టి సమురాయ్ కత్తితో చేయాలి అంటే ఇట్స్ వెరీ డేంజరస్. ఎంత షార్ప్ ఉంటుంది. ఒరిజినల్ కత్తితో చేశారు ఆయన ఖుషి మూవీలో. అవన్నీ ఏంటంటే చాలా హై కంట్రోల్ ఉండాలి. ఇట్స్ చాలా రీసెర్చ్ చేసి చాలా నియమంతో చేసేవాళ్ళు. నేను విన్నాను, మాకు పవన్ కళ్యాణ్ గారి ఫామ్ హౌస్ చేసిన ఆయన తెలిసిన వ్యక్తి అనమాట, మా పేరెంట్ అనమాట. ఆయన ఏమన్నారు, కీర్తన్ సార్ నేను చూసినప్పుడు ఇంకా రోప్స్ అవన్నీ ఆయన ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారు, స్టిల్ ఆయన చేస్తారు. ఆయన లిటరల్గా ఏంటంటే మార్నింగ్ 4 లేచి ఆయన 1 hour ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తారంట.
సో బికాస్ మార్షల్ ఆర్ట్స్ సర్కిల్లో ఉన్నాం కాబట్టి మేము తీసుకున్నాం. ఇప్పుడు ఆయనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు మూవీ ఇండస్ట్రీలో కానీ పొలిటికల్లో కానీ. ఓకే, మార్షల్ ఆర్ట్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు సైలెంట్గా ప్రాక్టీస్ చేస్తారు. దాని యొక్క బెనిఫిట్స్ అనేవి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అది ఈజ్ అ గ్రేట్ థింగ్. తమ్ముడు మూవీ ఈజ్ ఎ వండర్ఫుల్ ఇనిషియేటివ్ బై పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఇదే మూవీస్ ఇవి స్టంట్ డైరెక్టర్ చెప్పింది అనుకోండి, బట్ మూవీస్లో చూపించినట్టు ఒక 4-5 ఒక్కటేసారి కొట్టడము, వాళ్ళు గాల్లో ఎగిరిపోవడము, నిజంగానే ఇట్లాంటి మార్షల్ ఆర్ట్స్ కానీ కరాటే కానీ ఇట్లాంటి టెక్నిక్స్ ఫైటింగ్ స్కిల్స్ ఉంటే రియల్ లైఫ్లో ఇట్లా ఎగురుతారా జనాలు? అంత పవర్ఫుల్ ఉంటుందా? మళ్ళీ మీరు అడిగిన క్వశ్చన్ ఈజ్ జనరల్ పీపుల్ పర్సెప్షన్. వాళ్ళు అందరూ అనుకునేది ఇప్పుడు మూవీస్లో ఏంటంటే హీరో 10 మంది పడితే ఎగిరిపోవటం ఇవన్నీ. ఎస్, ప్రాక్టికలీ స్పీకింగ్ నో వన్ కెన్ ఫ్లై ఇన్ ఎయిర్. ఓకే, కొట్టినప్పుడు ఏంటి మేబీ ఒక 3 feet 4 feet 2 meters అలా వెనక్కి వెళ్ళిపోతారు, పడిపోతారు బికాస్ ఆఫ్ ద ఫోర్స్. ఓకే, ఇంకా బాగా టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండి ఓకే ఏ పాయింట్ ఏ మార్షల్ ఆర్ట్ తీసుకున్నా సరే దాంట్లో గాల్లో ఎగిరేంత స్కిల్స్ ఎగిరి కొట్టచ్చు, కానీ కొట్టిన వాళ్ళు గాల్లో ఎగరటం అనేది అయితే ఐ నెవర్ సా. బికాస్ నేనైతే ఫీల్డ్ లో ఉన్నాను, చిన్నప్పటి నుంచి చేశాను కాబట్టి నేనైతే కొడితే ఎవరు ఎగరలేదు. నేను చాలా మందిని కొట్టాను, ఎంతమంది ప్రాక్టీస్ ఫైట్స్ చేస్తాం, కాంబాట్ స్పోర్ట్ చేస్తాం, కానీ గాల్లో ఎగరటం అనేది ఇట్స్ లైక్ ఫిక్షన్ అనొచ్చు, చేయొచ్చు. ఓకే, బట్ ఎస్, సి పీపుల్ మూవ్. ఓకే, అండ్ సమ్ కిక్స్ ఉంటాయి. మేబీ పొట్ట మీద కొట్టినప్పుడు సైడ్ కిక్ అని ఉంటుంది. అది కొట్టినప్పుడు అంటే కొంచెం పీపుల్ ఫ్లై బికాస్ ఇట్స్ మళ్ళీ అది ఒక ఫిజిక్స్ బయోమెకానిక్స్ లాగా అనమాట. ఓకే, ఆపోజిట్ టు గ్రౌండ్ సృష్టి క్రియేషన్ కి అగేన్స్ట్ గా ఏది జరగదు, గ్రావిటేషనల్ ఫోర్స్ కి అగేన్స్ట్ గా ఏది జరగదు. ఓకే, బికాస్ దస్ ఇస్ సైన్స్. సో ఇప్పుడు నేను ఎస్ అని చెప్పి వ్యూవర్స్ కి చెప్పినా, మీకు చెప్పినా ఎస్ ఎగరొచ్చు గాల్లో అనుకుంటే, అండ్ ఆల్ ద సైన్స్ అండ్ సైంటిస్ట్ విల్ నాట్ అగ్రీ విత్ మీ. వాళ్ళు అగ్రీ చేయరు, ఎందుకంటే అది అవ్వదు. ఎందుకంటే గ్రావిటేషన్, మన భూమి ఆకర్షణ ఏం చేస్తుంది, కిందకి పుల్ చేస్తుంది. సో పైకి ఎగరలేదు. సో ఎన్ని ఫైటింగ్ స్కిల్స్ ఉన్నా అట్లీస్ట్ మనల్ని మనం సేవ్ చేసుకోగలం తప్ప. కొన్ని మార్షల్ ఆర్ట్స్ లైక్ కుంఫు, షావ్లిన్ కుంఫు, ఎస్ వాళ్ళు ఎగిరి కొడతారు. ఎస్, ఎగిరి కొట్టడం అనేది ఉంటుంది. అది మనిషి ఎబిలిటీని బట్టి, వాళ్ళ యొక్క ట్రైనింగ్ని బట్టి ఎగిరి కొట్టడం అనేది జరుగుతుంది. బట్ గాల్లో ఎగురుతారు అని అంటే ఐ నెవర్ సీ. సో ఇందాక మార్షల్ ఆర్ట్స్ అని నేను యాక్చువల్లీ అప్పటి నుంచి కరాటే మార్షల్ ఆర్ట్స్ అని ఇంటర్చేంజింగ్ గా మాట్లాడుతున్నా. అవును, నేనేం తప్పు మాట్లాడినా? కరాటే వస్తుందా, ఎట్లా ఉంటుంది? కరాటే ఈజ్ వన్ ఆఫ్ ద ఫార్మ్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ అనేవి ఏమవుతాయి అంటే అందులో చాలా ఫార్మ్స్ ఉన్నాయి. అలాగే కరాటే అనేది ఒక ఫార్మ్, అది జపనీస్ ఆరిజిన్ నుంచి క్రియేట్ అయింది. ఇప్పుడు ఏదైనా అంటే లైఫ్, మన జీవనాన్ని ఇప్పుడు కొంతమంది అడవిలో ఉన్న వాళ్ళు ఓకే పులులు, సింహాలు లేకపోతే ఏమైనా యానిమల్స్ని చూసి మనల్ని వాళ్ళు కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోవాలనే కొన్ని స్కిల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నారు. అలాగే ప్రతి ఒక్క ఫామ్, దాన్ని ఫామ్ అంటాం. ఓకే, కొంచెం ఇప్పుడు కుంఫు ఉంది. కుంఫులో ఏంటంటే వేరియస్, వాళ్ళు టైగర్ అంటారు, సింహం టైప్ అంటారు, లేకపోతే మంకీ స్టైల్ అంటారు. వాళ్ళు ఒక ఫామ్ క్రియేట్ చేసుకున్నారు కుంఫు బేస్డ్ ఆన్ ద యానిమల్స్. ఇది షావ్లిన్, దీంట్లో కొన్ని వాళ్ళ ఒక ఫార్మ్స్ ఉంటాయి, షావ్లిన్ కుంఫు అంటారు. ఓకే, సో కరాటే ఆల్సో ఇట్స్. కరాటే ఏంటి అంటే బేసిక్గా ఏమవుతుంది అంటే జనరల్గా ప్రాబ్లమ్స్ ఏముంటాయండి, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సమ్ గొడవలు అవుతాయి, సమ్ థీవ్స్ అటాక్ చేస్తారు, సమ్ పోకిరి వాళ్ళు ఆడపిల్లల్ని ఏడిపించటము, వాళ్ళని ఇంకా కొంచెం డీప్ ఇన్సైడ్ వెళ్తే ఏంటంటే ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టాలి, కిడ్నాప్ చేయాలి, లేకపోతే రేప్ చేయాలి, ఇలాంటివి వాళ్ళు కొంతమంది ఉంటాయి. జనరల్గా ఇవే జరుగుతాయి, 99% ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, మనల్ని నార్మల్ పీపుల్ని ప్లాన్ చేసి చంపాలని ఎవరు అనుకోరు, అంటిల్ అండ్ దెన్ వాళ్ళకి ఏవో సమ్ పర్సనల్ గ్రడ్జెస్ ఉండి, ఇష్యూస్ ఉండి చేస్తే. సో అక్కడ దాకా సెల్ఫ్ డిఫెన్స్ కంటే జనరల్గా జరిగే ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి, ఎగిరెగిరి కొడతారు. ఓకేనా, ఇప్పుడు ఒకళ్ళు మనల్ని కొట్టడానికి రావటమో ఈడ్చుకోవడానికి వస్తున్నప్పుడు మనం ఎగిరే టైం ఉండదు మనకి, రైట్? ప్రాక్టికల్లీ ఒక బస్సులో వెళ్తున్నాము, పక్కన ఉంటాడు, ఎక్కడ ఎగిరి కొడతాం? ఓకే, సో ఇట్ ఇస్ నాట్ దెన్ ఇమ్మీడియట్లీ ఏంటి అంటే దానికోసం రియలిస్టిక్గా
జీవితంలో మనకి తప్పు అనుభవాలు, ఎదురు చూడని అనుభవాలు రాకూడదు అని చెప్పేటప్పటికే ఒక జపనీస్ అనే వాళ్ళు ఏం చేశారు అంటే హ్యాండ్ అండ్ లెగ్స్ మిక్స్ చేసి ఒక ఆర్ట్ని ఫామ్ చేశారు. సో ఏమవుతుంది అంటే ఈజీగా ఇప్పుడు దగ్గర 1 మీటర్ 1 ఆర్మ్ డిస్టెన్స్ లేకపోతే 1 ఫిస్ట్ డిస్టెన్స్లోనే ఒక మనిషిని మనం పడగొట్టేయచ్చు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ కరాటే. జస్ట్ 1 సింగిల్ బ్లో వీ కెన్ ఫినిష్ ద మనం వాడిని ఎవరైతే మనల్ని అటాక్ చేయడానికి వస్తున్నారో ఓకే మనం వాళ్ళని ఖతం చేసేయచ్చు. సింపుల్ పాయింట్ ఆఫ్ ఫింగర్ పాయింట్. మనకేం చేయాలి అంటే ఆ మైన్యూట్ పార్ట్స్ ఏమున్నాయి బాడీలో, సిన్స్ బాగా టచ్ చేస్తే పెయిన్ వచ్చే పార్ట్స్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్. సో కరాటే బేసికల్గా ఏంటి అంటే హ్యాండ్స్ అండ్ లెగ్స్ రెండు మిక్స్ చేసే ఆర్ట్. ఓకే, ఇందులో ఎక్కువ ఒక రూల్ ఉంది కరాటేలో, దేర్ ఈస్ నో ఫస్ట్ మూవ్ ఇన్ కరాటే అన్న. ఫస్ట్ మూవ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడు వెళ్ళి ఒకరిని కొట్టం, మనం ఫస్ట్ మూవ్ చెయ్యం. ఓకే, మనల్ని కొడితే అవర్స్ ఈజ్ ది సెకండ్ మూవ్. ఫస్ట్ మూవ్ ఈజ్ అవర్ అపోనెంట్ది. సో అవర్స్ ఈజ్ ద సెకండ్ మూవ్. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే మన ఫస్ట్ మూవ్ ఏముంటుందంటే డిఫెన్స్. మనల్ని మనం సెల్ఫ్ డిఫెండ్ చేసుకోవటం అనేది అవర్ ఫస్ట్ మూవ్. నాట్ అవర్ ఫస్ట్ మూవ్. మన ఫస్ట్ మూవ్ వచ్చేటప్పటికి మనిషిని కొట్టడం కాదు. సో అది డైలీ అనేది అదొక ప్రాపర్ స్పిరిట్ అండ్ వాల్యూతో క్రియేట్ అయిన మార్షల్ ఆర్ట్. అందుకే ఎక్కువ స్కూల్స్లో కరాటే అనేది రన్ అవుతుంది. ఎందుకంటే కాళ్ళు చేతులు రెండు వాడటం అనేది అందరికీ ఇష్టపడతారు, కిడ్స్ ఇష్టపడతారు. దీంట్లో ఉండే బెనిఫిట్ కూడా ఏమవుతుందంటే బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా అవుతుంది, టాక్సిక్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది, బాడీలో ఉన్న రాంగ్ మనకు ఒకలాంటి సైకిక్, అది తెలుగులో ఎలా చెప్పాలి, ఒకలాంటి ఫీలింగ్ ఒకటి వస్తుంది, హార్మోనియల్ చేంజెస్ వస్తాయి. వాటన్నిటిని బీట్ చేయాలి అంటే క్రూరత్వం అనేది ఒకటి వస్తుంది. ఎందుకు అందరినీ అరిచేస్తారు, ఇరిటేట్ అయిపోతారు, ఎలా పడితే అలా డిస్రెస్పెక్ట్. అది ఏంటంటే గుణం కాదు, బాడీలో ఉన్న చేంజెస్ని బట్టి దాన్ని కరెక్ట్గా ఎనర్జీని ఛానలైజ్ చేయకపోవటం మూలంగా పిల్లల్లో పెద్దవాళ్ళల్లో వచ్చే డిఫెక్ట్స్ అవి హెల్త్కి దారితీస్తాయి. బట్ ఈ ఫైటింగ్ అంటే మా హౌస్ హోల్డ్లో కూడా ఇక్కడ అన్నది ఏంటంటే ఇట్లాంటి ఫైటింగ్ స్పోర్ట్స్లో జాయిన్ అయితే ఇంకా అగ్రెసివ్ అవుతారు జనాలు అని. బేసిక్గా నన్ను ఆ ఫైటింగ్ స్పోర్ట్స్కి ఎక్కడికి వెళ్ళనీలే. అందుకే అట్లా ఉంటుంది. అంటే అది మళ్ళీ ఏంటంటే మనం ఆలోచించే విధానం అండి, మనకు కావాల్సిన నీడ్ని బట్టి. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఎట్లా అంటే ఇప్పుడు మనం స్వీట్ తింటాం, స్వీట్ అందరికి ఇష్టంగా, కానీ అన్నిటికంటే డేంజరస్ వచ్చేటప్పటికి షుగర్. లైఫ్లోనే అదొక డేంజరస్ పాయిజన్ షుగర్ అనేది. వై వి ఈట్? అవగాహన లోపం. మనకు తెలిసిందే కరెక్ట్, మనం తెలిసిందే రైట్ అనుకుంటాం. కాబట్టి ఈ మార్షల్ ఆర్ట్స్ మూలంగా అలాంటి జనరల్గా ఏమవుతుందంటే మార్షల్ ఆర్ట్స్లో ఎందుకంటే ఇది ఒక ఫ్యాన్సీగా ఉంది, దీని మూలంగా మనం ఒక వాళ్ళల్లో ఉండే ఒక ఆండ్రిలిన్ రష్, ఐ డోంట్ నో ద తెలుగు వర్డ్, ఆండ్రిలిన్ రష్ కోసం అని చెప్పి యంగ్ యూత్ అనే వాళ్ళు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ కానీ వెళ్తారు. ఓకే, సో ఎప్పుడైనా ఎవరైనా గొడవలు జరిగినాయి, ఎవరినైనా గట్టిగా దెబ్బలు తగిలినప్పుడు మార్షల్ ఆర్ట్స్ కదా అందుకే కొట్టాడంట. ఏంటంటే అక్కడ ఏంటంటే అరే నన్ను డిఫెండ్ చేసుకోవడానికి నేను కొట్టాను. ఓకే, అక్కడ ఏమవుతారంటే వాళ్ళు ఇదైపోతారు, ఏంటి వీడు మార్షల్ ఆర్ట్స్ ఉంది కాబట్టి కొట్టాడని. బట్ అది 10 out of 9 అలా ఎప్పుడు జరగదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆమె రెగ్యులర్ ప్రాక్టీషనర్. ఎంతోమంది, కొన్ని వేల మందికి మేము ప్రాక్టీస్ చేయించాము, వేల మందికి నేర్పించాము. ఓకే, వీ డోంట్ సీ సచ్ ఇన్స్టెన్స్ లైక్ అరే మేబీ 10 out of 1 ఎవరైనా హీట్ ఆఫ్ ద సిచ్యువేషన్ సమ్ పర్సనల్ దీంట్లో ఏమన్నా చేసుంటారేమో కానీ, బట్ 99.9% వీ నెవర్ సా. ఇప్పుడు నేను కొన్ని థౌజండ్స్ ఆఫ్ పిల్లలకి నేను నేర్పించాను. మాకు ఎప్పుడు వినిపించేవి ఏంటంటే అరే సార్ మా అమ్మాయి వెళ్తుంటే ఒక అబ్బాయి ఏడిపించడానికి వచ్చాడు, జుట్టు పట్టుకున్నాడు, మా అమ్మాయి కొట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పింది. సీ హౌ గుడ్ ఇట్ ఈస్ టు హియర్. ఓకే, నాతో పాటు చిన్నప్పుడు ఎప్పుడో ఒక పాప కరాటే నేర్చుకుంది, నేను 3 సంవత్సరాలు నేర్చుకుంది. సడన్గా 10 సంవత్సరాల తర్వాత ఒక ఫెలిసిటేషన్ అనేది మా ఊర్లో జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఆ పిల్ల ముగ్గురు మగవాళ్ళు ఒక మైనర్ బాలికని తీసుకొని వెళ్తుంటే ఈ పాప ఎలోన్, అప్పుడు తనకి స్కూల్ బ్యాగ్ ఉంది చేతిలో, స్కూల్ బ్యాగ్లో బాటిల్ రాళ్ళు వేసుకొని స్కూల్ బ్యాగ్తో వాళ్ళని కొట్టి ఓకే ఒక కళ్ళు రక్కేసి ఓకే ఆ పాపని బతికించింది. ఓకే, తర్వాత వాళ్ళు తీసుకొని పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పారు. సో హౌ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ రియల్లీ హ్యాపెనింగ్.
ఎంతమంది సేవ్ అయ్యారో బయటికి తెలియదు. ఎంతమంది మార్షల్ ఆర్ట్స్ మూలంగా బెనిఫిట్ అయ్యి వాళ్ళ మూలంగా ఇంకొకరికి బెనిఫిట్ అయ్యి ఎంతమంది సైలెంట్గా ఉన్నారు, ఎంతమంది అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయారు, ఎన్ని థింగ్స్ బయటకు రాకుండా ఉన్నాయి అనేది మనకు తెలియదు. ఓన్లీ బయటకు వచ్చి చాలా వర్స్ట్గా అయిపోయిన వాటికే మనం చూస్తున్నాం, లైక్ నిర్భయ, లైక్ సో మెనీ అదర్ థింగ్స్ మనం చూస్తున్నాం. కానీ అలాంటి వాటికి కొన్ని వందల వేల మంది సేవ్ అయిన వాళ్ళు ఉన్నారుగా, మేబీ లక్షల్లో ఉండొచ్చు ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు. నేను కరాటే ఒక్కదాన్ని నేను చెప్పిన, ఏ మార్షల్ ఆర్ట్ అయినా ఉపయోగం ఉంది అంటే 200% ఉపయోగం ఉంది. ఇందాక మీరు అన్నారు నిర్భయ కేసెస్ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయని. అంటే నేను కూడా కొన్ని రీల్స్ చూసినానండి ఆన్లైన్ లో. అది ఒక వర్క్ షాప్ లాగా, తను ఎవరో వెనక నుంచి పట్టుకోవడము లేదా జుట్టు పట్టుకొని ఒక అమ్మాయిది హరాస్ చేయడం చేస్తుంటే, ఆ అమ్మాయి ఒక చోట నుంచి ఎల్బోతో కొడితే ఒక చోట తను అయితే కింద పడిపోతాడు. ఇంకా యాక్చువల్లీ ఇట్లాంటి టెక్నిక్స్ చాలా యూజ్ అవుతాయి రియల్ లైఫ్ లో, ఒకవేళ అమ్మాయిలు నేర్చుకుంటే ఈ కాలం పరిస్థితుల్లో. మీరు ఏం మాట్లాడతారు ఇట్లాంటి టెక్నిక్స్ గురించి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే ఆడపిల్లలకి ఏం అవగాహన ఇవ్వాలి అంటే ఇలాంటి బెస్ట్ షోస్ మూలంగా ఎట్లా మనం ఒక సిచ్యువేషన్ నుంచి ఎలా ఎస్కేప్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిచ్యువేషన్లో మనం వెళ్ళకుండా ఉండాలి. ఓకేనా? అంటిల్ అండ్ దెన్ యూ హ్యావ్ సేఫ్టీ ఇష్యూస్. యూ షుడ్ నాట్ బిలీవ్ ఎనీ వన్. యూ షుడ్ ఓన్లీ బిలీవ్ యువర్ ఓన్ ఫాదర్, ఓన్ మదర్. అపార్ట్ ఫ్రమ్ దట్ వెరీ రేర్ సిబ్లింగ్స్, బికాస్ ఫ్రెండ్స్, బ్రదర్స్ వాళ్ళతో వెళ్తాము, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వీ డోంట్ నో హూ ఈస్ హూ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే అలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళకుండా మనం చూసుకోవాలి. ఓకే, వెళ్ళటం మూలంగా తప్పు అన్నట్ల, వెళ్ళటం మూలంగా ఇవి జరుగుతాయి అని అంటలా. మనకి తెలియాలి ఏ టైము, ఎప్పుడు, ఎట్లా, ఏ ఏరియాకి, ఎట్లాంటి ప్లేసెస్కి మనం వెళ్ళాలి, వెళ్ళకూడదని. ఇది నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, ఫర్ బాయ్స్ ఆల్సో. బికాస్ గర్ల్స్ అయితే ఎవరైనా ఏదైనా చేసేస్తారు, బాయ్స్ అయితే ఏం చేయరు అన్నది కాదుగా, ఏదైనా జరగచ్చు ఎవరికైనా. ఓకే, సో ఫస్ట్ అటాక్ చేస్తే వీళ్ళని ఒక రకంగా అటాక్ చేస్తారు. అటాక్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఉమెన్స్ మెంటల్ హెల్త్ ఆర్ ఉమెన్స్ సెక్యూరిటీ, ఇట్స్ ఆల్సో మెన్స్ మెంటల్ హెల్త్ అండ్ మెన్స్ సెక్యూరిటీ. మనం ఏంటంటే వీ షుడ్ ఆల్వేస్ థింక్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, ఎలా జరుగుతున్నాయి అనేది. సో మీ యొక్క క్వశ్చన్కి ఏంటి అంటే నేను చెప్పేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అవాయిడ్ సచ్ ప్లేసెస్. నెంబర్ 1, డోంట్ బిలీవ్, ఎవరిని బ్లైండ్గా నమ్మకూడదు, ఎవరిని బ్లైండ్గా నమ్మకూడదు. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే మేబీ నేను ఒక భాషన్ లాగా ఏదైనా చెప్తున్నట్టు కాదు, ఇవన్నీ కూడా సెల్ఫ్ డిఫెన్సేనండి. మనల్ని సేవ్ చేసుకోవటం అనేది సెల్ఫ్ డిఫెన్స్. కొట్టటము, డిఫెండ్ చేసుకోవటము, లేకపోతే ఎవరైనా ఆపటం అనేదే కాదు, సైకలాజికల్గా తెలివితేటలతో చేసేది కూడా సెల్ఫ్ డిఫెన్సే. అన్నిటికీ ఫైట్ చేయటము లేకపోతే కొట్టుకోవటం అనేది మార్గం కాదు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పీపుల్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే వచ్చారా, నేను డిఫెండ్ చేసేసానా, పంచ్ కొట్టేసానా, కిక్ కొట్టేసానా, వాడిని ఫినిష్ చేసేసానా. నో, సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ మైండ్. యూ నీడ్ టు నో, ఇంటెలిజెంట్గా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, అదొకటి. సపోజ్ అన్ని విధాలుగా అలా జరగదు. నా ఇప్పుడు ఒకళ్ళు మనల్ని ఏదో చేయడానికి ఒక 2 మనుషులు వచ్చారు. అక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఒక సిచ్యువేషన్లో మనం ఉన్నామనగానే మన ఒక లోపల ఉన్న సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటారు, అది ఏంటంటే మనకి చెప్పేస్తుంది, నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను, నన్ను వీళ్ళేదో తేడాగా ఉన్నారు అన్న వెంటనే ఫస్ట్ మీరేంటంటే ప్యానిక్ అవ్వకుండా ముందు డీప్ బ్రీత్ తీసుకోవాలి. చుట్టుపక్కల ఏమున్నాయో చూడాలి. గ్లాస్ ఉందా, మట్టి ఉందా, రాయి ఉందా, కర్ర ఉందా, ఏమైనా ఉండండి, చిన్న స్పూన్ ఉందా, చిన్న కర్ర మొక్క ఉందా, ఏదైనా చూడాలి. రాగానే ముందు మనకు తెలియాల్సినవి అంటే 5 పార్ట్స్ అంటే బాడీలో ఎవరైనా ఫినిష్ అవటానికి. ఇది ఎంతో అందరికీ తెలుసు, ఇది మాకు తెలుసు కదా, కానీ ఏంటంటే ఎన్లైట్మెంట్ ఎవరు చేస్తారు, ఎడ్యుకేషన్ ఎవరు చేస్తారు, మా లాంటి వాళ్ళు చేస్తారు. ఓకే, 5 పార్ట్ అంటే అందరికీ తెలుసు, మనిషి బాడీలో ఒక ఎవరైనా ఆడ మగ తీసుకుందాం, ఓకే మగవాళ్ళనే తీసుకుందాం, వాళ్ళ బాడీలో ఉండే సెన్సిటివ్ పార్ట్స్ ఏంటి, కళ్ళు, ఓకే చెవులు, ఇది చాలా థ్రోట్ అనేది చాలా చాలా సెన్సిటివ్, అన్నిటికంటే కొంచెం అలా టచ్ చేయగానే తగ్గుతాం. ఓకే, అండ్ దెన్ సోలార్ ఫ్లెక్సస్ అని ఉంటుంది, తర్వాత గ్రోయింగ్, రీప్రొడక్టివ్ ఆర్గన్. ఓకే, సో ఇవి ఉన్నప్పుడు జస్ట్ హిట్ డైరెక్ట్లీ దేర్, మనిషి చచ్చిపోడు దానికి. ఓకే, మనిషి చచ్చిపోడు, ఖచ్చితంగా చచ్చిపోడు, కానీ వాడు నేనేం చేయలేడు. ఏముంటుంది, కళ్ళు రెండు వేలతో కళ్ళలో గుచ్చడం పెద్ద విషయమా? అంటే అమ్మాయిలకి అంత బలం ఉంటుందండి కళ్ళలో? 2 వేళ్ళు 2 ఫింగర్స్ అలా పెట్టి అలా గుద్దితే అయిపోతుంది. దానికి ధైర్యం కావాలి.
బలం కాదు కావాల్సింది, బలం అసలు అవసరం లేదు సార్. జస్ట్ 2 ఫింగర్స్తో కళ్ళల్లో గుచ్చటం కావాలి. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ కొట్టడం కావాలి, ధైర్యం కావాలి. ఓకే, మన ఎవరైనా చంపదెబ్బ కొట్టడం తెలుస్తుందిగా, చంపదెబ్బ డైరెక్ట్ చెవు మీద కొట్టు, అదే అంటారు కదా గోబ గొయ్యి మందిరా అని. కమాన్ డూ ఇట్. అది వాడు కరెక్ట్ ఏ ఇంటెన్షన్తో ఉన్నాడు అనవసరం, బట్ ఆ ప్లేస్ వచ్చేటప్పటికి రాంగ్ ప్లేస్ కదా. అది ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్ అవని, నీ ఎవరైనా అవనండి, ఒక రాంగ్ ప్లేస్ అని నీకు అర్థమైనప్పుడు యూ నీడ్ టు ఇమీడియట్లీ టేక్ ద ఛార్జ్. అక్కడ నుంచి ముందు బయటకు వెళ్ళిపోవాలి. ముందు బ్యాగ్స్ ఉంటాయి చేతిలో, పెప్పర్ స్ప్రే క్యారీ చేయండి. ఉమెన్ ఎక్కువ బయటకు వెళ్ళే ఉమెన్ ఉంటారు, క్యారీ ఏ పెప్పర్ స్ప్రే, జస్ట్ చిన్న స్ప్రే, యూజ్ ఇట్. అంత ప్లాన్డ్గా చేసి చేయరు. ఎక్కడైతే రాంగ్ ప్లేసెస్ నేను రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే మేమేంటంటే చాలా టాక్స్ ఇవ్వడానికి వెళ్తాము, చాలామంది పిల్లలకి చెప్తాము, స్కూల్స్కి వెళ్ళి చెప్తాము ఎలా సేఫ్ అవ్వాలి ఏంటంటే. అప్పుడు ఎక్కువ యాక్టివిటీస్ ఏం జరుగుతాయి అంటే మన దగ్గరగా ఉన్న ప్లేసెస్లోనే జరుగుతాయి. మన గురించి బాగా తెలిసిన వాళ్ళే చేస్తారు మన అటాక్. ఐఎమ్ షూర్ అబౌట్ 9 out of 10. ఓకే, దగ్గర మాకు కూడా ఏంటంటే సమ్టైమ్స్ పోలీస్తో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్తారు, మ్యాక్సిమం కేసెస్ అంటే దగ్గరగా ఉన్న పక్కనున్న అన్నయ్య ఫ్రెండో వీళ్ళే ఏంటంటే, ఎందుకంటే మన గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళ మూలంగానే జరిగేవి. ఇవెప్పుడు ఒక 10 సంవత్సరాల ముందు. 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, సోషల్ నెట్వర్క్. ఫస్ట్ మనం ఎక్కడున్నానో అప్లోడ్ చేయాలి. ఇంకా ఒక రోజు తర్వాత అప్లోడ్ చేయరు ఎవరు. ఫస్ట్ ఏమవ్వాలంటే నేను ఎక్కడున్నానో చెప్పాలి. నేను ఈ కొండ మీద ఉన్నా, అబ్బా ఎంత బాగుందో వెదర్ చూడండి, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఈ బిల్డింగ్లో ఉన్నా, ఈ బూత్ బంగ్లాలో ఉన్నాను, నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్తున్నాను. ఇవి అది నిజమా కదా, మీరు చూస్తుంటారు. దాని మూలంగా ఏమవుద్దంటే మనిషి ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది. ఇప్పుడేముంది, ఆ లొకేషన్లో ఆ ఏరియాని కనుక మనం గూగుల్లో కానీ ఎక్కడైనా సోషల్ నెట్లోకి వేస్తే ఆ ఏరియాలో ఎవరెవరు ఉన్నారో అన్నీ తెలిసిపోతాయి. టార్గెట్ అటాక్స్ జరుగుతాయి. అలా ఉన్నారు గ్రూప్ చేసేవాళ్ళు, అలా ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది బయటికి వెళ్ళిపోయి ఎస్కేప్ అవటము, లేకపోతే జనాలు ఎత్తుకెళ్ళిపోవటము. ఓకే, ఎంతసేపు పడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే జనాలు ఏంటంటే అవగాహన అనేది తెలుసుకోవాలి. నేను మేజర్ని, లేకపోతే నేను ఫ్రీ స్పిరిట్, నేను అబ్బాయిలు ఎందుకు వెళ్తున్నారు, నో సిస్టర్స్, నో, ఆల్వేస్ బీ ఇంటెలిజెంట్, సేఫ్టీ ఫస్ట్. ఓకే, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూసుకుంటాడు. ఇవన్నీ ఏంటి అంటే జనరల్ సినిమాటిక్ డ్రామా డైలాగ్స్. సినిమా సీరియస్లీ ఎంత దేవుడు నీకు హెల్ప్ ఎప్పుడు ఎట్లా చేస్తాడు, నువ్వు 99% డెసిషన్స్ అనేవి నీ యొక్క థింకింగ్ అనేది కరెక్ట్గా చూసుకుంటేనే ఆ 1% దేవుడు అనేవాడు నీకు హెల్ప్ చేస్తాడు. అమ్మ నువ్వు కరెక్ట్ చేసావు, 1% తీసుకొని సేఫ్గా ఉండు అంటాడు. ఓకే, సో ఆల్వేస్ బీ విజిలెంట్. ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారు అంటే జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ సేఫ్ స్పేస్ లో ఉండాలి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు. వెళ్తే ఏమేమి చుట్టుపక్కల ఉన్నాయో చూసుకోవాలి. దెన్ థింగ్ ఇమీడియట్. ఇంకా ఒక్కసారి అర్థమైపోయింది ఐ మీన్ ప్రాబ్లం అన్నప్పుడు దాని తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో టేక్ ద చార్జ్ ఫస్ట్. నేను చెప్పేదంటే నువ్వు ఫస్ట్ అటాకర్ అవ్వాలి. ఓకే, వాడు మగోడైతే ఏంటి, వాడికి అవే చేతులు ఇవే ఉన్నాయి, మేబీ మస్కులర్ అయి ఉండొచ్చు, బలంగా ఉండొచ్చు, కానీ వాడికి ఉన్న కళ్ళు చిన్న కొంచెం ఫోర్స్తో కూడా అవి పగిలిపోతాయి. ఓకేనా, అవన్నీ ఏమైనా రాళ్ళతో చేసినవి కాదుగా దెబ్బ తగలాలనుకోవటానికి. ఓకే, నిన్న ఏదో చేయాలనుకున్న వాడు హెల్మెట్ వేసుకొని రాడుగా కదా. ఓకే, వాడేంటాడు, వాడు ఒక క్రోధంతో ఉంటాడు, దొరికింది అమ్మాయి దొరికింది, ఇమీడియట్గా అయితే చేసేయాలి, ఎస్కేప్ అయిపోవాలి, దొరకకూడదు, ఆ బాధ అందులో ఉంటారు. అదే టైం యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఒక పాయింట్ అది కూడా అనాలిసిస్ కూడా చేసుకోవాలి. వీడు మనల్ని చంపుతాడా, మనం చంపడా, వాడున్న సిచ్యువేషన్ ఏంటి. ఓకే, సో ఫస్ట్ మట్టి తీసుకోండి, మొహంలో కొట్టండి. హీరో అవ్వద్దు, హీరోయిన్ అవ్వద్దు, జంప్ వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి వెళ్ళాలి, డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కంప్లైంట్ చేయాలి. ఫస్ట్ చేయాల్సింది అదే. ఓకే, సరే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే అలా జరగదు. ఫస్ట్ పబ్లిక్ ఎక్కడ ఉందో చూసుకోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, వాళ్ళ మధ్యలో నుంచోవాలి, హెల్ప్ తీసుకోవాలి. ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. ఇంకా ఇవన్నీ ఏంటంటే మాట్లాడుకుంటూ ఉంటే చాలా ఇవి ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళమాకండి, మీరు ఉండకూడని ప్లేసెస్లో ఉండమాకండి. ఉంటే సేఫ్ పర్సన్స్ తో, పీపుల్ తో ఉండండి. ఫస్ట్ ఏ ప్లేసెస్ ఉంటారు, జనరల్ గా చదువుకునే పిల్లలు ఉంటారు, ఎక్కువ చదువుకునే పిల్లలతో అవుతుంది సార్. రోహిత్ గారు చదువుకునే పిల్లలతో ఎందుకు, స్కూల్ కాలేజ్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు కాలేజ్ అయిపోయిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళండి.
సరే ఓకే ఫ్రెండ్స్ అట్లా మేము పార్క్ వెళ్తున్నాము లేకపోతే మూవీకి వెళ్తున్నాము, ఇట్స్ ఓకే, యూ కెన్ గో. ఓకే, పబ్లిక్ ప్లేస్కి వెళ్తున్నాం, వై యూ షుడ్ గో ఇన్ టు సమ్వేర్ ఆన్ హైవేస్, సమ్వేర్ వేర్ పీపుల్ డజంట్ గో, సమ్ సిటీకి అవుట్స్కట్స్లో ఉన్న రిసార్ట్స్కి వెళ్తాం, అబ్బా కొండ బాగుంటుంది, గుట్ట బాగుంటుంది, ఏముంటుంది అది నిజం మాట్లాడుకోవాలంటే ఏముంటుంది? ఓకే, ఫ్యాక్టరీకి ఏముంటుంది అక్కడ, 4 చెట్లు ఉన్నాయని ఎవరో చెప్తాడు, అబ్బా చెట్లు ఉన్నాయి చూద్దామని వెళ్ళిపోతారు, అబ్బా భలే ఉంది క్లైమేట్, వర్షం పడుతుంది, అది ఎప్పుడైనా ఉంటుంది, జీవితంలో చూడలేనియా. నేనంటే కరెక్టే కదా? ఇలాంటి వాటితోనే ప్రాబ్లం వస్తుంది రోహిత్ గారు. ఎన్నో ఇష్యూస్ మేము అన్నీ టీవీలో చూసినా ఎక్కడ చదివినా చాలా బాధపడతాం. ఫైనల్గా ఏంటంటే దాన్ని డ్రిల్ డౌన్ చేసి అసలు ఎందుకు రూట్ కాజ్ ఏంటి, ఎక్కడ మొదలైంది అంటే ఒక రాంగ్ పర్సన్ని బిలీవ్ చేయటం మూలంగా మొదలైంది. లాస్ట్ 1 yearలో చూడండి కేసెస్, ఎవరో ఫ్రెండ్తో వెళ్తే ఎవడో అటాక్ చేశాడు, ఎవరో ఫ్రెండ్ తీసుకెళ్ళి హోటల్లో తీసుకెళ్ళి వాడి ఫ్రెండ్స్ని పిలిచాడు. ఓకే, ఇవేగా ఇప్పుడు కొత్తగా ఏమైపోయినాయి అంటే ఇంకా విచిత్రంగా జరుగుతున్నాయి, పెళ్లి చేసుకుని కూడా చెప్పేస్తున్నారు. మరి మగవాళ్ళకి కూడా సెల్ఫ్ డిఫెన్స్ కావాలి కదా. ఇందాక మీరు అన్నారు కదా 5 parts ఉంటాయి ఎక్కడో చోట అని చెప్పి, బట్ మనం చాలా సార్లు చూస్తాం WWE లో కానీ బాక్సింగ్ లో కానీ చూస్తే వాళ్ళందరూ హెడ్ ని టార్గెట్ చేస్తారంటే ఒక బ్లో ఇయ్యంగానే అన్కాన్షియస్ అయిపోయి కింద పడిపోతారు. ఆ కేజ్ లో MMA ఫైటింగ్ లో కూడా మేము చాలా సార్లు అంటే వీడియోస్ చూస్తుంటాం. అది అంత పవర్ఫుల్ అండి, తలకి కొట్టగానే పడిపోయే అంత ఏముంటుంది అక్కడ దాని లోపల సైన్స్ ఆర్ అదొకటి. అండ్ ఇంకోటి మేము కొడితే ఎవరన్నా అవతల వాళ్ళు అట్లా మేము కొట్టగలం మా కామన్ పీపుల్ వితౌట్ ఎనీ ఫైటింగ్ స్కిల్స్. తల అనేది ఏంటి అంటే మన తల అనేది బాగా సెన్సిటివ్ పార్ట్ అండి. ఇది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళే కొట్టతే అవుతుంది, నేర్చుకున్న వాళ్ళు కొడితే అవ్వదు అనేది ఏం లేదు. ఎందుకు అంటే ఫోర్స్ అనేది ఇప్పుడు లైట్ ఫోర్స్ కూడా ఏంటంటే మనకి కళ్ళు తిరిగేటట్టు చేస్తుంది. జస్ట్ ఊరికే మనం కింద పడి ఆ ఊరికే అలా తల ఏమన్నా గోడకు తగిలిన చేసినా కూడా మనకు తల తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇదేంటంటే మన బాడీలో ఉన్న సెన్సిటివ్ పార్ట్ ఈస్ బ్రెయిన్. ఓకే, ఏమవుతుంది అంటే ఒకసారికి ఒక వైబ్రేషన్ అనేది ఫోర్స్ అనేది తగిలినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ మొత్తం ఏంటంటే లిక్విడ్తో ఉంటుంది కాబట్టి మొత్తం షేక్ అయిపోతుంది. షేక్ అయినప్పుడు ఏంటంటే నర్వస్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ దెబ్బతింటాయి. బ్లో కరెక్ట్ తగిలిందంటే అంటే చూడండి ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్లో ఓకే బాక్సింగ్ అనేది హైలీ ట్రైన్డ్ బాక్సింగ్ లో ఎన్నో రౌండ్స్ అయ్యి కొట్టి 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 ఒక్క బ్లో లాస్ట్ లో తగిలితే పడిపోతారు. సో ఏంటి అంటే బాడీ కూడా ఏంటంటే ఆ ఫోర్స్ ని ఆ ఒక్క బలాన్ని తీసుకునే గుణం బాడీకి కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి మనల్ని కొడుతున్నాడు అంటే మనం అలాగే నుంచొని మొహం చూపించాంగా, మనం తల చెయ్యి అడ్డు పెట్టుకుంటాము, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాము, తప్పించుకుంటాము, లేకపోతే కింద కొంగుంటాము, ఇవన్నీ జరుగుతాయి. ఈవెన్ బాక్సింగ్ లో ఏంటంటే బాక్సింగ్ గ్లౌజెస్ పెట్టేసుకుంటారు, స్టిల్ ఇట్స్ ఎ బిగ్ బ్లో. అవి ఏంటంటే అందులో కొన్ని ట్రిక్స్ ఉంటాయి డిఫెన్స్ గా, చెయ్యి అలా పెట్టేసుకోవటము, వెంటనే అలా వస్తుందంటే దాన్ని అలా బెండ్ అవటము, అలా బెండ్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ తగులుతుంది. ఓకే, కొంచెం అది ఇంకా డైరెక్ట్ గా అనేది ఫేస్ కి తగిలితే డెఫినెట్ గా ఇంజురీ అనేది అవుతుంది. సో అది ఓన్లీ ఫైటర్ కాకపోయినా నార్మల్ పర్సన్ కొట్టినా కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. డెఫినెట్లీ. నాకు మీరు కరాటే గురించి మాట్లాడితే నాకు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అన్నది గుర్తొచ్చింది. ఏంటంటే తను ఒక ఇంటర్వ్యూలో అంటారండి, ఐ స్టార్టెడ్ లెర్నింగ్ కరాటే బికాస్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సూపర్ పవర్స్. అంటే నేను ఎందుకు నేర్చుకుంటున్నా కరాటే అంటే నాకు అతీతమైన శక్తుల పైన ఇంట్రెస్ట్ ఉంది అని అంటారు ఆయన. ఏం శక్తులు ఉంటాయండి అసలు? అంత పెద్దవారు అట్లా ఆ మాట అన్నప్పుడు దాని వెనక ఏదో ఒకటి ఉండొచ్చు. ఏముంటాయి ఫిజికలీ, మెంటలీ, ఎట్లా? అతీత శక్తులు అంటే వేరియస్ అంటే వివిధగా మారచ్చు. ఒకటి ఏంటి, స్పిరిచువల్గా దేవుళ్ళకి పూజ చేయటము, దేవుణ్ణి నమ్మటము, అవన్నీ చేయటం వల్ల కొన్ని శక్తులు వస్తాయి అంటారు. ఓకే, అండ్ మిగతా వాళ్ళు ఏంటంటే కొన్ని శుద్ధ పూజలు చేసే శక్తులు వస్తాయి అంటారు. దట్ ఈస్ అ నెగిటివ్ ఎనర్జీ. మన జీవన విధానంలో ఓకే సృష్టి ధర్మానికి పాజిటివ్, నెగిటివ్ అని 2 ఉన్నాయి. ఓకే, ఆ 2 శక్తులేగా. పాజిటివ్ ఎనర్జీ, శక్తి అంటే ఏంటి? ఎనర్జీ. ఓకే, సో పాజిటివ్ అనే ఎనర్జీ ఉంది, నెగిటివ్ అనే ఎనర్జీ ఉంది. ఓకే, సో నా మీరు అడిగిన క్వశ్చన్ అతీత శక్తులు వస్తాయని పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే జనరల్ మామూలుగా ఉండే జనాలు, మామూలుగా బతికే వాళ్ళు, మామూలుగా రోజు లెగిసి తిని ఉద్యోగానికి వెళ్తూ పనికి వెళ్తూ స్కూల్కి వెళ్ళే వాళ్ళకంటే మనకేమవుతుంది అంటే మనలో ఉన్న ఒక క్రూరత్వం, మనలో ప్రతి ఒక్కళ్ళు ఒక క్రూరుడు ఉంటాడుగా.
వీడు నాకు నచ్చలేదు, వీడిని ఏదో చేయాలి, నాకు నచ్చలేదో చేయాలి, వీడికేంటి ఇవి దొరికినాయి, వీడికి ఎలా వచ్చినాయి, నాకెందుకు రాలా, వాడికంటే నేను బెటర్ కదా, వీడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, నాకు రాలేదు. ఇదంతా ఏంటంటే మనిషిలో ఉన్న ఒక గుణం, క్రూరమైన గుణం. ఓకే, వాటన్నిటినీ మనం ఓవర్కమ్ చేయటం అంటే వాటన్నిటినీ మనం వాటిని చెడుని హ్యాండిల్ చేసి మనలో ఉన్న పాజిటివ్నెస్ని పెంచుకోవటం అనేది అది ఒక గ్రేట్ శక్తి అండి. అది అందరి మూలంగా అవ్వదు. అవేంటంటే మార్షల్ ఆర్ట్స్ చేయటం మూలంగా ఏంటి అంటే ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి నేను అందరికంటే గొప్పవాడిని, నాలో ఉన్న భావాలు, నాలో ఉన్న గుణాలు అన్నీ ఏంటి అంటే గివప్ చేయాలి, ఇవన్నీ నేను యూజ్ చేయకూడదు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేవి ఏవి చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా అంటారు నీకు నేను ₹1,00,00,000 ఇస్తాను, నువ్వు ఇది వదిలేసే, అది నాలో ఉన్న మంచి గుణం. ఓకేనా, డబ్బు ₹1,00,00,000 ఎట్లా సంపాదిస్తాం, కానీ దాన్ని లేదు అని మార్షల్ ఆర్ట్ వాడు చెప్పగలుగుతాడు, ప్రాపర్ ప్రాక్టీషనర్. నేను చెప్పగలుగుతాను, నాకు తెలుసు. ఇప్పుడు నేను ₹1,00,00,000 నేను తీసుకోకుండా నా పని నేను కరెక్ట్గా చేస్తే ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను 10 కోట్లు సంపాదించగలుగుతాను. అది ఒక శక్తి. మనం కాదు, నో అని చెప్పటం అనేది ఒక శక్తి. మొహమాట పడకుండా ఉండటం అనేది ఒక శక్తి. సో అది అందరికి లేదు, తనకు ఉంది అన్నట్టు, సూపర్ పవర్ అన్నట్టు. అది ఒకలాంటి దట్ ఈస్ అ పవర్. ఏంటి అంటే పవర్ అంటే ఏంటి, అలా అనగానే మనుషులు గాల్లో ఎగిరిపోవటం, అలా చూడంగా. ఇంకోటి మెస్పరైజింగ్ పవర్ వస్తుంది. మాట్లాడే విధానం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు ఎంత కొట్టినట్టు ఉంటుంది. అందరూ అంటారు ఆయన చాలా ఇదిగా అగ్రెసివ్గా మాట్లాడతాడు, లేకపోతే షూట్ అట్ సైట్ లాగా మాట్లాడతాడు అని. నో, దట్ ఈస్ వాట్ ద రియల్ థింగ్. నిజం చెప్పినప్పుడు ఏంటంటే తీసుకోలేరు. ఆయన నేను 2-3 సార్లు ఇంటరాక్ట్ అయ్యాను. ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన చెప్పేవన్నీ ఎలా ఉంటాయి అంటే ఎక్కువగా కష్టపడండి అనిపించిందంటే ఈరోజు మనకి ఇవాళ మనం ఒక పర్సన్ తక్కువ కష్టపడ్డాము అని అంటే ఆ రోజు నువ్వు గొప్పవాడివి అవ్వలేవు. ఓకే, నిష్ఠ నియమంతో కష్టపడండి అనే చెప్తాడు ఆయన అందరికీ. ఓకే, అండ్ ఎస్, సూపర్ పవర్స్ విల్ కమ్. హౌ హీ కెన్ కంట్రోల్ పీపుల్, దే కెన్ కంట్రోల్ పీపుల్స్ మైండ్. హిప్నోటిజం అనేది అంటారు కదా, అలాంటిది బై ద వే టాక్. మనిషి మాటలే కదండి. ఇప్పుడు నేను చాలా మీ ఇంటర్వ్యూస్ చూశాను, అందులో కొంతమంది మాట్లాడేటప్పుడు ఏంటంటే అందరూ చూస్తారు, వింటారు. ఓకేనా, అదేంటి ఆ వర్డ్స్, ఆ ఇన్ఫర్మేషన్, ఆ ఒక ఎనర్జీ అనేది, ఆ వైబ్ అనేది క్రియేట్ అవ్వటం అనేది కూడా ఒక శక్తి. అవన్నీ ఎలా క్రియేట్ అవుతాయి మనిషిలో, పర్సనాలిటీ అనేది ఎలా క్రియేట్ అవుతుంది. ద వే వి లివ్, మార్నింగ్ నుంచి మనం ఏం చేస్తాం, ఎవరు చూడనప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఎలా ఉంటాం, ఒక్కళ్ళనే ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం, అది మన పర్సనాలిటీ. అది మనలో ఒక ఆరాని క్రియేట్ చేస్తుంది. అండ్ మెయిన్లీ తాయిచి చేసే వాళ్ళు చూడండి, దే విల్ బి వెరీ సాఫ్ట్. వై మాంగ్స్ ఆర్ వెరీ సాఫ్ట్, వెరీ నార్మల్. ఫైట్ చేసేటప్పుడు ఎక్స్ట్రీమ్ ఉంటుంది, ఎనర్జీ అనేది వేస్ట్ చేయరు. అండ్ సపోజ్ నేను ఒక మార్షల్ ఆర్టిస్ట్, ఈజ్ వెరీ టాప్ మీన్స్ చాలా పెద్ద మార్షల్ ఆర్టిస్ట్ ఆయన పొలిటీషియన్ నేమ్స్ కంటే. ఒకసారి కూర్చొని నేను సడన్గా వెళ్ళి, సార్ మీ ఇంటి రోడ్ చివర యాక్సిడెంట్ జరిగింది అన్నారు, 50 మంది చచ్చిపోయారు. ఎవరైనా ఎలా అంటే, హే యాక్సిడెంట్ జరిగిందా, ఎట్లా జరిగింది, పదండి, అది అగ్రెసివ్ ఉండదు. స్టిల్ అవునా, ఓకే, ఎంతమందికి గాయాలని, హాస్పిటల్కి ఫోన్ చేయండి, ఇమ్మీడియట్గా స్ట్రెక్చర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయా చూడండి. అంటే అక్కడ ఏం చేయాలో అది చేస్తున్నారు, ఆవేశం పడితే ముందు వెళ్ళిపోవాలి, చూడాలి, వెంటనే అది చేసేయాలి. నో, ఇమ్మీడియట్గా అంబులెన్స్ ఉన్నాయా, ముందు అక్కడ ఇంజ్యూర్ అయిన వాళ్ళకి వాటర్ ఏం కావాలి, ఫస్ట్ ఎయిడ్స్ ఏమున్నాయి, అన్నీ ఉన్నాయా, ఇమ్మీడియట్గా పంపించండి. ఓకే, అక్కడ ఏరియాలో ఎవరైనా వాలంటీర్స్ ఉన్నారా, ఇమ్మీడియట్గా పంపించండి. సో ద యాక్షన్, లెజిటిమేట్ యాక్షన్ అంటే ఏమి కావాలి ఎగ్జాక్ట్గా అనేది చూస్తారు. అది కూడా ఒక పవర్ అండి. ఓకే, అతీత శక్తులని దేవుడు ఇస్తాడు. దేవుడిని నమ్మేవాడు శక్తిని కూడా నమ్మాలి. ఓకే, గాడ్ని నమ్మేవాడు ఈవిల్ని కూడా నమ్మాలి. మంచి ఉందంటే చెడు కూడా ఉంటుంది. సో మీరు అడిగిన పాయింట్కి ఐ హ్యావ్ నో ఆన్సర్, బికాస్ I never seen any martial artist having supernatural powers. I didn't see. But
పవర్స్ విచ్ ఎలాంటి పవర్స్ అంటే ఒక 100 మందిని వాళ్ళ యొక్క గుణాలని మార్చగలిగే పవర్ అనేది ఒక మార్షల్ ఆర్టిస్ట్ ఉంటాడు. ప్రాక్టీస్ చేయించి వాళ్ళని మంచి హ్యూమన్స్గా, మంచి సిటిజన్స్గా చేసే గుణం ఒక మార్షల్ ఆర్టిస్ట్కి ఉంటుంది. ఎనర్జీ డ్రైన్ అవుట్ అయినప్పుడే మనిషి అని కూడా నార్మల్గా వెళ్ళి మంచిగా పడుకుంటాడు, ఇంట్లో మంచిగా తింటాడు, ఓకే, హెల్దీగా ఉంటాడు. ఎనర్జీ డ్రైన్ అవుట్ అవునప్పుడే హైపర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. హైపర్నెస్ మూలంగానే జనాలు తప్పులు చేస్తారు. ఓకే, డెసిషన్ మేకింగ్ అనేది టెంపర్లోనే జరుగుతాయి, ఆవేశంలోనే జరుగుతాయి తప్పులు. అవన్నీ హ్యాండిల్ చేసుకోవాలంటే మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి. ఏ ఎక్సర్సైజ్ అయినా, బాక్సింగ్, MMA, అందుకే ఒక MMA కాన్సెప్ట్ అనేది ఒకటి వచ్చింది. ఓకే, MMA అనేది ఇట్స్ లైక్ హెల్పింగ్ పీపుల్ మిక్స్ మార్షల్ ఆర్ట్స్ అన్నీ ఉంటాయి అందులో, కరాటే అన్నీ ఉంటాయి. ఇట్స్ వెరీ హార్డ్. ఓకే, సో డెఫినెట్లీ దే ఆర్. If I believe in God, I believe in evil. If I believe in power, I believe in supernatural power also. Okay, that is నా ఒక ఓన్ ఫీలింగ్ అది. ఓకే, నమ్మకం అది. ఓకే, నా నమ్మకం. అంతేకాని ఎస్, మార్షల్ ఆర్ట్స్ మూలంగా సూపర్ పవర్స్ వస్తాయో లేదో తెలియదు, కానీ నాకు ఓకే, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయన ఆలోచన విధానం తెలిసిన మేము మార్షల్ ఆర్ట్స్లో ఉన్నాం కాబట్టి, అతీత శక్తులు అంటే ఏంటి అంటే నార్మల్ జనరల్ పీపుల్ సేఫ్ గార్డ్ చేసుకోలేని థింగ్స్ అనేవి మనుషులు వాళ్ళకి ఈజీగా అవుతాయి. డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అది ఆయన ఉద్దేశం. సో యాక్చువల్లీ అదే ఇంటర్వ్యూలో తను ఇంకొక మాట కూడా అంటారు, ఏంటంటే తన కోచ్ తనని రానిచ్చే వాళ్ళు కాదంట. ఒక 15-20 రోజుల దాకా వచ్చిన ఏదో ఒకటి వాటర్ బాటిల్ నింపనో, లేకపోతే ఆ కొవ్వొత్తులు వెలిగించనో, ఇట్లాంటి చిన్న చిన్న పనులు చెప్పేవాళ్ళంట. సరే, అతని కోచే అట్లా అనుకుంటే మేరీ కోమ్ ఉన్నారు కదా ఫైటర్, తన కోచ్ కూడా స్టార్టింగ్ లో మూవీలో చూస్తాం, మనకి రియల్ లైఫ్ లో ఏం జరిగింది తెలియదు కానీ, బట్ మూవీలో చూపించేది ఏంటంటే తను కూడా వచ్చిన పట్టించుకోకుండా ఉండడం, వేరే వాళ్ళకి ట్రైన్ చేయడం, ఇట్లా చేస్తారు. స్పెసిఫిక్ గా నేను ఈ ఫైటింగ్ నేర్పించే కోచెస్ లో ఇది అబ్జర్వ్ చేసిన. ఎందుకు వాళ్ళు ఇనీషియల్ అట్లా ట్రైన్ చేయరు వాళ్ళు? ఓకే, ఏమవుతుంది అంటే మేము కోచెస్ గా ఇప్పుడు ఐఎమ్ ద నేషనల్ హెడ్ కోచ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కరాటే టీమ్. రేపు ఏషియన్ గేమ్స్ అవనివ్వండి, వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఏవైనా స్పోర్టింగ్ సైడ్లో వెళ్ళాలంటే నేను కోచ్ని. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక ప్లేయర్, అథ్లెట్ ఆర్ స్టూడెంట్ వస్తారు, సార్ నాకు నేర్పించండి, నేను వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని అంటాడు. అన్నప్పుడు హౌ వి నో దట్ పర్సన్ హ్యాస్ ఇనఫ్ పేషెన్స్? ఓకే, ఆయనకు ఒక తప్పుడు ఆలోచనలు లేవని ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఒక గురువు అనేవాడు ఏంటంటే జెన్యూన్గా నేర్పిస్తాడు. ఓకే, ఏదైనా ఇవ్వాలి అంటే ఒక టెక్నిక్, స్కిల్, ఓకే, అవన్నీ నేర్పించాలి అంటే ఒక రైట్ పర్సన్కి వెళ్ళినప్పుడే అది గొప్పగా తయారవుతుంది. ఓకే, అది ఒక గొప్ప రిజల్ట్ని ఇస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చే రౌండ్ పని చేయమన్నారంటే వాళ్ళని టెస్ట్ చేస్తున్నారు. పేషెన్స్ ఉందా, నిజంగానే ఉంటాడా, నిజంగానే నేర్చుకుంటాడా, లేకపోతే ఆవేశంలో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఏదో జరుగుతుంది బయట, ఎవరినో అంటాడు, వీడు ఇమీడియట్గా వచ్చి నేను నేర్చేసుకోవాలి, నేను వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి. చాలామంది అలాగే వస్తారు, ఎవరి మీదో గ్రడ్జ్ పెట్టుకొని ఎవరినో ఏదో చెయ్యాలి అనుకునే వస్తాడు. అలా వచ్చిన వాడికి ఇమీడియట్గా మేము నేర్పించేసాం అనుకోండి, వాడు వెళ్ళి ఏం చేస్తాడు తర్వాత? ఒక రాంగ్ పర్సన్గా తయారవుతాడు. వాడు స్టార్ట్ చేయటమే ఒక తప్పుడు మైండ్ సెట్తో స్టార్ట్ చేసిన వాడు. అందుకే ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి, ప్లేస్ని బట్టి, మనిషిని బట్టి, వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి, ఎక్కడి నుంచి వచ్చాడు, దేని గురించి, పర్పస్, వాడి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఫైనల్గా ఏంటి, నీకేం కావాలి, ఎండ్ గోల్ ఏంటి, నువ్వు ఒక మనిషిని కొట్టాలా, ఎందుకు కొట్టాలి, టెస్ట్ కోసం, టెస్ట్ చేయడం కోసం అనేది ఏంటంటే వి విల్ మేక్ దెమ్ వెయిట్. ఏంటంటే ఏమవుతుంది అంటే అండి, టైం అనేది చాలా డేంజరస్ అండి. సమయం అనేది చాలా డేంజరస్, దేన్నైనా మార్చేస్తుంది. నువ్వు బిలీవ్ చేసి నీ పని నువ్వు కరెక్ట్గా చేయాలి. ఓకేనా? మనం మీరు అడిగిన పాయింట్ అయితే నేనైతే ఏం చేస్తాను అంటే, ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా చాలా ఎక్సైట్మెంట్తో అలా వచ్చారంటే ఫస్ట్ ఏం చేస్తానంటే నేను పేషెన్స్ అనేది నేర్పిస్తాను, టైం ఇస్తాను, ముందు అతనికి అర్థం చేసుకునే ఛాన్స్ ఇస్తాం. ఇది అనేది ఏంటంటే నెక్స్ట్ టైం మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనల్ని కాపాడుకోవటానికి
ఓకే, సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అనేది ఓన్లీ ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు సేవ్ చేసుకోవడానికి కాదండి. నీ డే టు డే నీ యొక్క క్రియల్లో, నీ పనుల్లో అన్నిట్లో ఏంటి అంటే నువ్వు ఒక గొప్పవాడిగా ముందుకెళ్ళాలి. నువ్వు ఏది చేసినా ఏంటి అంటే ఎవరికి ఇబ్బందికరంగా కలవకుండా, ఎవరికి డేంజరస్ అవ్వకుండా, ఓకే, నలుగురికి నువ్వు ఉపయోగపడేటట్టుగా తయారవుతారు. ఓకే, అందుకే చలాకీగా ఉంటారు. ఓకే, వాళ్ళు మాట్లాడే విధానం అవునండి. నేను ఐటీలో చేసేవాడిని అండి. నేను ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత నేను మీటింగ్స్లో కూర్చున్నప్పుడు నాకేమవుతుందో తెలుసా, నాకు తెలిసిపోతుంది ఎవరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఎఫెన్సివ్గా ఉన్నాడు, ఎవరు డిఫెండ్ చేసుకుంటున్నాడు. ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్పిస్తుంది. అండ్ మా స్ట్రాటజీస్ కూడా వర్క్ అవుతాయి. ఊరికే ఒక సినారియో మనం ఒక ఇష్యూని మనం త్రో చేద్దాం టేబుల్ మీద, దెన్ దాని గురించి ఎంతమంది ఆర్గ్యూ చేస్తారు, ఎంతమందికి ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, టెస్టింగ్ కూడా చేసుకుంటాము, దాన్ని బట్టి మేము డెసిషన్స్ తీసుకుంటాము. చాలా ఉంటాయి మార్షల్ ఆర్ట్స్. అవన్నీ ఏంటంటే అనుభవించిన వాళ్ళకే దాని యొక్క అనుభవం అనేది తెలుస్తుంది. కాకపోతే ఏంటి అంటే అందరూ అంటారు దీని మూలంగా ఏముంటాయి, డబ్బులు ఏమొస్తాయి, ఉద్యోగం చేసుకుంటే 4 రూపాయలు వస్తాయి, లేకపోతే బతకొచ్చు అనేది. ఎస్, ఫ్యాక్ట్. బికాజ్ ఏంటంటే కానీ ఇది చేసిన వాళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు, ఫీజెస్గా వస్తాయి చాలా మందికి. మోస్ట్లీ ఏంటంటే సర్వీస్ మోటివ్లో వెళ్తారు. ఇది అందరూ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ప్యాషన్ కోసం నేర్చుకుంటారు. అండ్ అందరూ చాలామంది మాస్టర్స్ ఏమనుకుంటారు అంటే ఈ విద్యని, ఈ బోధనని ఎవరికైనా మనం ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి జీవితంలో సేవ్ అయ్యే స్కిల్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఆ స్కిల్స్ ఏంటంటే ఆఫీస్లో అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, ట్రావెలింగ్లో అవ్వచ్చు, పబ్లిక్లో అవ్వచ్చు, ఓకే, చేసే పనుల్లో అవ్వచ్చు, తీసుకునే డెసిషన్స్లో అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు సడన్గా నాకు వచ్చి ఎవరైనా అన్నారు ఇట్లా నీ దగ్గర ఒక ల్యాండ్ ఉంది కదా, అది అమ్మేస్తే నీకు 30% హైక్తో డబ్బులు వస్తాయి. ఓకే, నాకు ఆ డెసిషన్ తీసుకునేది నాకు 30% కావాలా, నెక్స్ట్ 10 సంవత్సరాలు నేను వెయిట్ చేసి నేను 300% బెనిఫిట్ అవ్వాలి. ఎంతమంది ఆ డెసిషన్స్ తీసుకోగలుగుతారు చెప్పండి? ఐ కెన్ టేక్. ఐ సెడ్ ఓకే, పేషెన్స్. ఇప్పుడు నాకేం అవసరం ఉంది, నేను ఇమీడియట్గా కొనేసి నేను ఖర్చు పెట్టేసుకున్న కార్లు బంగ్లాలు కొనాల్సిన అవసరం ఏముంది? ఓకే, ఒక హంబుల్గా ఉందాం, ఉన్న ఇల్లు సరిపోతుంది, తినే తిండి సరిపోతుంది. ఇప్పుడు నేను సడన్గా పెద్ద లైఫ్ స్టైల్ నాకెందుకు కావాలి అని ఆలోచించి ఫ్యూచర్ని ప్రాస్పెక్టివ్లో పెట్టుకొని వీ టేక్ ద డెసిషన్. ఓకే, ఆ డెసిషన్ మేకింగ్ అనేది కూడా డెవలప్. అది ఎట్లా అనేది పనిచేస్తుంది, బ్రెయిన్ డెవలప్ అవటం మూలంగా పనిచేస్తుంది. బ్రెయిన్ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, నీలో ఒక టాక్సిక్ ఎనర్జీ లేనప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. అందుకే ఎక్సర్సైజ్ చేయండి అనేది. ఎక్సర్సైజ్ చేస్తేనంటే జబ్బులు రావు. ఓకే, కొత్త జబ్బులు ఏంటంటే కార్పొరేట్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఓకే, అవన్నీ పోవడానికి ఒకటే కారణం ఏంటంటే ఎక్సర్సైజ్. అది మార్షల్ ఆర్ట్స్ చేసే వాళ్ళు ఏంటంటే చాలా మంచి అనుభవంతో లైఫ్లో ఎవరైనా చూడండి, పెద్ద ఎందుకు ఫేస్బుక్, ట్విట్టర్, లేదా ఎలాన్ మస్క్, వీళ్ళంతా వై దే డూ మార్షల్ ఆర్ట్స్, జుజుట్సు అని, ఓకే, కరాటే అని. సీ ద బిగ్ గ్రేట్ ఈవెన్ హాలీవుడ్ యాక్టర్స్ చూడండి, జాన్ శాంతమ్ చూడండి, ఈజ్ అ మార్షల్ ఆర్టిస్ట్, ఈజ్ అ కరాటేగా. ఓకే, వ్యాండమ్, ఓకే, జాకీ చాన్, బ్రూస్ లీ. we need to talk about బ్రూస్ లీ. ఓకే, సో ఎవరైనా లెజెండ్స్ని చూడండి, everyone end up learning martial arts. Why? యాక్టింగ్ చేయడానికి మార్షల్ ఆర్ట్స్ అవసరం. కరెక్ట్. వై? ఎవరైనా ఆలోచించారా అది? ఎందుకంటారు? ఎందుకంటే అది ఒక అలాంటి ఆరా అని లేదు, వేరే ఎక్కడా దొరకదు. ఇప్పుడు రన్నింగ్ స్ప్రింట్ చేస్తారు సార్, రన్నింగ్ చేస్తారు, స్పీడ్ బాగుంది. ఏం వర్కౌట్ ఉంది అందులో ఏం వర్కౌట్ ఉంది? నీ కార్డియోవాస్కులర్ వర్కౌట్ అవుతుంది. ఓకే, మేబీ యూ విల్ బీ స్పీడ్, బట్ దట్ స్పీడ్ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ లైఫ్ స్కిల్. లేదు ఎవరైనా కొట్టడానికి వస్తే నేను పరిగెడతాను, మేబీ ఎస్, దట్ ఆల్సో కరెక్ట్. ఓకే, ఫైన్. ఓకే, మెంటలీ ఆలోచించే క్యాపబిలిటీ పెంచేది కాదు. మెంటల్గా మన బ్రెయిన్ని యాక్టివ్ చేసే మీరు అడిగారు సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది, దట్ ఈస్ కాల్డ్ డెసిషన్ మేకింగ్. ఎక్కడ ఎలా మనం రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ అదే ఒక మూవీలో చెప్తారు కదా పవన్ కళ్యాణ్, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే. అదే మీ దాంట్లోనే చూసారా? ఎస్, మీ యొక్క ప్రోగ్రామ్స్ లో చెప్పారు కదా. ఎస్, దట్స్ కరెక్ట్. అలాగే ఎక్కడ ఏవి చేయాలి ఏవి చేయకూడదు అని తెలుసుకునే విధానం అనేది మార్షల్ ఆర్ట్స్లో వస్తుందండి.
ఓకే, చాలా మందికి ఏంటంటే అవగాహన లోపం మూలంగా మార్షల్ ఆర్ట్స్ అంటే కొట్టేసుకుంటారు అనేది చాలా చాలా రాంగ్ పర్సెప్షన్. ఓకే, అది పాత రోజుల్లో ఏది లేనప్పుడు, ఇప్పుడు అందరికీ తెలుసు. ఓకే, ఎక్సర్సైజ్ అనేది దీని మూలంగా ఏమవుతుందంటే 2 విధాలుగా వాళ్ళకి ఏంటి అంటే చాలా బ్లడ్ ప్రెషర్స్ తగ్గుతాయి. ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్కి, లైఫ్ స్టైల్స్కి, వీటన్నిటికీ ఏంటి అంటే బెస్ట్ సొల్యూషన్ ఇస్ మార్షల్ ఆర్ట్స్ యాక్టివిటీ. ఓకే, ఇండోర్లో జరుగుతుంది. ఏమవుతుంది, ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే పిల్లవాడికి అండి ఒక హాల్లోకి తీసుకెళ్ళాలి. పేరెంట్స్ చక్కగా తీసుకొచ్చి గేట్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ ఒక 2 గంటల తర్వాత వచ్చి పిల్లవాడిని పిక్ చేసుకోవచ్చు. ఆ 2 గంటల తర్వాత వెళ్ళంగానే చక్క పేరెంట్స్ నాకు చేసుకుంటారు, అమ్మ నాకు ఆకలేస్తుంది, నేను టయర్డ్ అయిపోయాను, ఇంటికి వెళ్ళంగానే మంచిగా పాలు తాగుతారు, పెట్టింది తింటారు. టీవీ అన్నా కూడా టీవీ ఒకళ్ళు పెట్టినా కూడా అలా 2 నిమిషాలు చూసి పడుకుని పోతారు. ఇవన్నీ మాకు వచ్చే ఫీడ్బ్యాక్స్. అసలు ఆ ఒక్క వ్యసనం అనేది పోతుందండి. ఇది చిన్నపిల్లలు, బట్ ఎంత ఏజ్ వరకు చేయొచ్చు? ఇట్స్ నో లిమిట్. నో లిమిట్. ఎంత నో లిమిట్. 25-30 వాళ్ళైనా వెళ్ళిపోయి జాయిన్ అవ్వచ్చు. 50, 60, 70, 80 ఆల్సో పీపుల్ డూ. ఇట్స్ అన్ యాక్టివిటీ. అంటే ముందు చిన్నప్పుడు నేర్చుకొని 80 వరకు చేయొచ్చు, బట్ 50-60 వాళ్ళు నేర్చుకోవచ్చు. 0 నుంచి స్టార్ట్ చేయొచ్చు. వై నాట్? ఇట్స్ ఎ ఫిజికల్ యాక్టివిటీయే కదా. ఓకే ఓకే, సి ఎనీథింగ్ విచ్ గివ్స్ అస్ health benefits. Okay, you can do at any age. Any age. అండ్ ఈ కరాటే గురించి, మార్షల్ ఆర్ట్స్ గురించి మాట్లాడితే మనకు తరచుగా పాత కాలం నుంచి వినిపించే నేమ్ బోధిధర్మ అని వింటుంటాం మనం. సెవెంత్ సెన్స్ మూవీలో కూడా తన స్కిల్స్ ఏమో మనకు వచ్చినట్టు లాస్ట్ లో ఒక ఫైట్ సీన్ క్రియేట్ చేస్తారు. సో ఈ బోధిధర్మ మనం పట్టించుకోమండి, ఏదో నేమ్ ఏదో మూవీలో పెడతాం కానీ, బట్ జాపనీస్, చైనీస్ కల్చర్ లో నేను విన్నా చాలా 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 స్ట్రిక్ట్ గా పూజిస్తారు తనని అని. ఏం చేస్తున్నారు బోధిధర్మ? నౌ లెట్స్ కమ్ టు ద ఏషియన్ హిస్టరీ. Okay, 6th and 7th generation, like 6th and 7th century, 700 century. ఆ టైంలో బోధిధర్మ ఎంతమందికి తెలుసు? హీఈస్ ఏ ప్రిన్స్ అని. హీఈస్ ఏ ప్రిన్స్. పల్లవ కింగ్ కూడా 3rd son అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఓకే, హీఈస్ పల్లవ కింగ్ హూ ఈస్ కంచీపురంలో పుట్టారు ఆయన, బోధిధర్మ, తమిళనాడులో. అప్పుడు ఇది నాకు కేరళలో ఒక కలరై పట్టు బాగా గ్రాండ్ మాస్టర్ అనమాట. కలిసినప్పుడు చిన్నప్పుడు నేను 10 years ఏజ్ ఉన్నప్పుడు కొంచెం వెపన్స్ అంటే ఇంట్రెస్ట్ నాకు. కరాటే ఏంటంటే ఎంటీ హ్యాండ్స్తో చేయటం అనమాట. ఓకే, కలరీ పట్టు అనేది వెపన్స్తో ఉంటుంది. అప్పుడు ఆయన చెప్పటం ఏంటి అంటే పల్లవ కింగ్ వల్ల సంతానం అది తమిళనాడు నుంచి అప్పుడు చైనాకి వెళ్ళి బుద్ధిజంని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి వెళ్ళాలి అన్నప్పుడు ఆయన రాజ్యాన్ని అన్నిటినీ వదిలేసి ఆయన వెళ్ళి చాన్ బుద్ధిజం అనేదాన్ని స్టార్ట్ చేశాడు. చైనీస్ బుద్ధిజం అంటారు దాన్ని చేసి అప్పుడు ఆయన బేసికల్గా కింగ్ పరివారంలో నుంచి వచ్చిన అతను ప్రిన్స్ కాబట్టి అక్కడ ఉండే కొన్ని యుద్ధ ఇవన్నీ నేర్చుకున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోయింది అంటే ఆయన మెడిటేషన్, ప్రాణాయామం చేయటం అనేది మొదలుపెట్టారు. అండ్ దీంతో పాటు ఏంటంటే చైనీస్ మార్షల్ ఆర్ట్స్, బేసికల్గా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ అంటే ఆరిజిన్ అనేది చైనా నుంచి వచ్చింది. ఆ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ నుంచే షాओलिन కుంఫు అని, ఓకే, ఇంకా వైట్ క్రెయిన్ కుంఫు అని, తర్వాత ఇటు నుంచి అది జపాన్ ఏంటంటే అవన్నీ చేసి అందులో నుంచి ఒక కరాటే అనే ఫామ్ని క్రియేట్ చేశారు. ఇండియన్ నుంచి వచ్చేటప్పటికి వెరీ 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 ఓల్డ్ చెప్పి కలరై పట్టు, అందులో నుంచి అది ఏంటంటే ఇంకా అట్లా వెళ్ళే కొంత ఏముందంటే చాలా మంది నేర్చుకొని వాళ్ళ యొక్క అనుభవం, వాళ్ళ యొక్క నాలెడ్జ్ యూస్ చేసి వేరియస్ ఫార్మ్స్ అనేవి మార్షల్ ఆర్ట్ ఫార్మ్స్ అనేవి క్రియేట్ అయ్యి అక్కడికి తన ద్వారా వెళ్ళాయి. ఇక్కడ నుంచి వెళ్ళి అది చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ద్వారా అయ్యి, ఇంకా కొంతమంది చెప్పటం ఏంటంటే ప్రూఫ్స్ లేకపోయినా ఏంటంటే షాओलिन అనేది అప్పుడు చైనీస్ కింగ్ ద్వారా, జాంగింగ్ సమ్ కింగ్ ఉన్నారు, ఆయన ద్వారా షాओलिन టెంపుల్ అనేది ఈయన యొక్క ఇన్స్పిరేషన్, మోటివేషన్తో చేసింది అని. ఓకే, అయినప్పుడు అక్కడ నుంచి ఇంకా వేరే ఒక బార్డర్ ఎక్కడో దూరంకి వెళ్ళి అక్కడ ఆయన మనమూలికలతో అందరికీ మెడిసిన్స్ క్రియేట్ చేయటము, ఓకే, అవన్నీ చేసి ఇండియన్ ఆయుర్వేదిక్ని ఇంట్రడ్యూస్ చేయటము అక్కడ చైనీస్ మెడిసిన్లోకి. చైనీస్ మెడిసిన్ అనేది కూడా ఏంటంటే బోధిధర్మ గారు వెళ్ళి అక్కడ నేర్పించిన వాటి మూలంగా వచ్చిన మెడిసిన్ అని కూడా
కొంతమంది చెప్పబడుతుంది అనమాట, కొంతమంది చెప్తారు. ఓకే, సో అవి క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మెయిన్గా ఆయుర్వేదిక్ తీసుకోవటం మూలంగా, జడి బూడికల మూలంగా ఏంటంటే ఆయన చాలా స్ట్రెంగ్త్గా ఉండేవాళ్ళంట, చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళంట. సో ఆయన ఏంటంటే ఒక ఫోర్స్, ఆయన కర్రతో జస్ట్ అలా కొట్టినా కూడా వచ్చే ఫోర్సే కదా, ఫోర్స్ మూలంగా నిలబడే వాళ్ళు కాదంట జనాలు. ఆ ఆరా అనేది అతను క్రియేట్ చేసుకున్నాడు త్రూ మెడిటేషన్ అండ్ ప్రాణాయామం. అండ్ బేసికలీ రాజులు బిడ్డ అయ్యారు కాబట్టి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ వెపన్స్ అయినవ్వండి, స్కిల్స్ అవనివ్వండి, అన్నీ యుద్ధానికి కావాల్సినవి అన్నీ నేర్చుకుంటారు కాబట్టి అది వెళ్ళి ఆయన అందరికీ నేర్పించి ఆయన యొక్క దీంతో ఆయనకి తెలిసినవి, ఆయన రీసెర్చ్ చేసినవి అన్నీ నేర్పించి అట్లా గొడవలు అయినప్పుడు ఈయన వెళ్ళి వాళ్ళని బతికించటము. సినిమాలో చూపించిన పార్ట్ ఇస్ కరెక్ట్. అలాగే మనుషులు అనే వాళ్ళు అంత నమ్మారు అంటే ఆయన ఎంతో గొప్ప గొప్ప థింగ్స్ చేసుంటేనేగా నమ్మేది. ఎగ్జాక్ట్లీ. ఓకే, చూడకుండా ఎవరు నమ్మరు. మిమ్మల్ని అయినా నేను చూశాను కాబట్టి ఓకే దిస్ ఈస్ వండర్ఫుల్గా ఉంది, బ్రాడ్కాస్ట్ సంథింగ్ డిఫరెంట్గా ఉంది, వెరీ ఇన్ఫర్మేటివ్గా ఉందని వచ్చాం కదా. అంటే చూస్తేనే అంటే ఆయన అంత గొప్పగా చేశారు కాబట్టి ఆయన మూలంగా మార్షల్ ఆర్ట్స్ అనేవి వరల్డ్ మొత్తం అయ్యిందండి, నో డౌట్ ఇన్ దట్. అది కూడా మన ఇండియన్ అయ్యి మన ఇక్కడ జన్మించిన ఆయన కాబట్టి మనందరం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మనం పెద్దగా గుర్తించట్లేదు. ఓకే, మన ట్రెడిషన్ అని మనం మర్చిపోతున్నాం. It's really a great thing and yes, he's a legend, no doubt. And ఇట్లాంటి లెజెండ్స్ ఇంకొక నేమ్ వినిపించేది బ్రూస్లీ. అసలు బ్రూస్లీ గురించి వీళ్ళు మేము చిన్నప్పుడు పెరుగుతున్న టైంలో బ్రూస్లీ గ్రేట్ అన్ని మీడియా వాళ్ళందరూ చెప్పేసరికి గ్రేట్ అని మాకు తెలుసు తప్ప ఒక ఫైటర్ టు ఫైటర్ ఎందుకు గ్రేట్ అన్నారు తనని? ఏముంది తనలో? బేసికల్గా బ్రూస్లీ ఏంటంటే సార్, అప్పట్లో రోహిత్ గారు సింగిల్ కాంబాట్ కుమితేస్ జరిగేవి. సింగిల్ కాంబాట్ అంటే 1-to-1 ఫైట్స్ జరుగుతాయి అనమాట. ఆ రోజుల్లో ఏమయ్యేది అంటే చైనాలో అటంతా జపాన్లో రెండు, ఇప్పుడు నేను ఒక కరాటే స్కూల్ అంటారు, అక్కడ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ఉంది నాది. సపోజ్ కీర్తన్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ అనుకోండి, రోహిత్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ అనుకోండి. ఓకే, ఇద్దరు ఏంటంటే నువ్వా నేనా గొప్ప అనేది ఫైటింగ్ అనేది వస్తారు ఒక కామన్ ప్లేస్ కి. ఓకే, వార్స్ ఎలా జరిగేవో అలా ఇలా మార్షల్ ఎవరు టెక్నిక్, ఎవరు గొప్ప, ఎవరి స్కిల్ గొప్ప అనే దాని మీద. అప్పుడు ఆ ఫైట్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఓకే అలా చాలా ఫైట్స్ జరుగుతూ వీళ్ళ ఒక ఇన్స్టిట్యూట్ మీద కూడా గొడవలకి వచ్చేవాళ్ళు అనమాట. అంటే ఇది స్టేజ్ దేనా లేకపోతే ఊరికి అట్లా అటాక్ చెప్తారు, డైరెక్ట్ గా చెప్తారు, నువ్వురా నేను ఛాలెంజ్ చేస్తున్నాను అంటారు. ఓకే, ఆ రోజు ఓకే అప్పుడు ఏంటి అంటే చేయాల్సిందే, చేయకపోతే ఏంటి అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతారు అనమాట, వెళ్ళిపోవాలి అది అనమాట. సో అంటే నువ్వు నేర్పిస్తుంది కరెక్టా కాదా, నీకేమొచ్చు, నువ్వు అది ఒకలాంటి అది ఒక ప్యూర్ ఫామ్ గా చూసేవాళ్ళు అనమాట మార్షల్ ఆర్ట్స్ అనేది చైనాలో. అలా జరిగినప్పుడు ఏంటి అంటే అలా ఫైట్ చేస్తున్నప్పుడు కానీ బ్రూస్లీ చూసి వాళ్ళ గురువుకి నేను వచ్చి వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వచ్చి అందరినీ కొట్టేసి వెళ్ళిపోయారని చెప్పి. బ్రూస్లీ చాలా చిన్నవాడు. ఓకే, నేర్చుకున్న తర్వాత చాలా మూవీస్ కూడా రిలీజ్ అయినాయి. అతని తర్వాత బ్రూస్లీ వెళ్ళి నేను ఫైట్ చేస్తాను, నాది ఒక డిఫరెంట్ ఫామ్ ఉంది. బ్రూస్లీ సొంతగా జీత్ కుండో అని చెప్పేసి ఒక కొత్త ఫామ్ ని క్రియేట్ చేశాడు. అది కరాటే నుంచి కుంఫు నుంచి వచ్చిన ఒక ఫామ్ అన్నమాట. సో అందులో ఏమవుద్దంటే చాలా 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 స్పీడ్ ఉంటుంది. అంటే ఆ టెక్నిక్ ని ఏంటి అంటే మార్చాడు. అప్పటివరకు ఎవరు చేయలే. ఆయన టెక్నిక్, ఆయన స్కిల్ అనేది సెపరేట్గా ఉండేది. అలా అండర్ వరల్డ్ లో చాలా గొప్ప గొప్ప మార్షల్ ఆర్టిస్ట్ ని చంపేశాడు. ఇది అవన్నీ లైఫ్ అండ్ డెత్ ఉంటాయి అనమాట. అది చూసి దాన్ని మూవీస్ గా ఈ చాలా మందికి ఏంటంటే తెలియదు, ఇవన్నీ ఏంటంటే మిత్ అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది కూడా చంపేస్తే ఎలా వచ్చాడు, అది ఇల్లీగల్ కదా అలా అవుతుందని. బట్ ఏంటంటే ఒక మనిషి అంత గొప్పవాడు ఎందుకు అవుతాడు, ఎలా అవుతాడు? వరల్డ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్ అందరూ, నేను కూడా బ్రూస్లీని చూసే పెరిగిన వాడిని, ఎలా అవుతాడు? ఎవరో అంటే ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు ఆయన్ని ఒప్పుకున్నారు కాబట్టి, ఆయన ఒక గొప్పతనాన్ని ఒప్పుకున్నారు కాబట్టి ఆయన పబ్లిక్ అయ్యాడు. వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంటర్నల్ గా ఫైటింగ్స్ పెట్టేవాళ్ళు అనమాట, అండర్ గ్రౌండ్ ఫైట్స్. అవన్నీ ఏమైందంటే లైక్ చైనీస్ మాఫియా, జపనీస్ మాఫియా,
చాలా అక్కడంతా చాలా ఇది ఉంటుంది, అది ఆ స్ట్రక్చరే వేరు. ఓకే, మనకంటే మాఫియా అంటే రౌడీస్ ఇక్కడ కదా, అక్కడ వేరే డిఫరెంట్. అదంతా చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. అందులో అందరు బిలియనియర్స్ ఉంటారు మళ్ళీ. ఓకే, అలాంటి ఫైట్స్లో గెలిచి ఓకే మూవీస్లోకి వచ్చాడు. మూవీస్లో చేసినంత బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది, బీభత్సమైన క్రేజ్. ఆయన ఫైట్స్ కూడా రియల్గా చేస్తాడు. ఆయన అపోనెంట్స్ని కూడా ఫైట్స్లో ఎవరిని పడితే వాళ్ళని తీసుకోడు. మార్షల్ ఆర్టిస్ట్ ఫైటర్స్నే తీసుకుంటాడు, డూపుల్ని పెట్టుకోడు. ఇప్పుడు క్రిస్ నోరిస్ ఉన్నాడు, ఎంటర్ ది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లో ఉన్నాడు, ఒక జుట్టు అతను ఉంటాడు గేమ్ ఆఫ్ డెత్ లో, వాటిలో వాళ్ళందరినీ ఏదో ఒరిజినల్ వాళ్ళని తీసుకున్నారు. ఎవరైతే లిటరల్ గా అండర్ గ్రౌండ్ లో ఫైట్స్ చేసి వాళ్ళని తీసుకొని వాళ్ళతో రియలిస్టిక్ గానే ఫైట్ చేసేవాళ్ళు లోపల, టెక్నిక్స్ ఇవన్నీ. దాని మూలంగా ఏంటంటే మూవీస్ కూడా ఏంటంటే మనం చూసి ఇప్పటికీ చూడండి, ఎలా చేశారు, ఎలా తీశారు, ఎలా చేయగలిగాడు ఫైట్ అది ఉంటుంది. సెల్ఫ్ డిఫెన్స్ లో మాత్రం అసలు మార్షల్ ఆర్ట్స్ లో మాత్రం బ్రూస్ లీ ఒక ఎరాని రచించేశాడండి ఆయన. అందుకే ఆయన యొక్క ఫేమ్ని, నేమ్ని, ఆ లెవెల్ అచీవ్మెంట్స్ని చూడలేకే చంపేశారు. లిటరలీ ఈజ్ డెడ్. ఆయన అంతగా చావలేదు, అది ప్లాన్ చేసి మళ్ళీ అది దగ్గర ఉన్న వాళ్ళతోనే ఓకే స్లో పాయిజన్ ఇచ్చి, నార్మల్ పాయిజన్ ఒకసారి పాయిజన్ ఇచ్చారంట, ఎక్కలేదు పాయిజన్ కూడా ఏం చేయలేకపోయింది. దానికని కొంచెం చైనీస్ పాయిజన్ ఇచ్చి వీక్ చేసి ఆయన ఆరాని వీక్ చేసి తగ్గించి దాన్ని అంటారు కదా మన ఇమ్యూన్ సిస్టమ్, దాన్ని క్రియేట్ చాలా హైగా ఉండేది ఆయనకి. దానికోసం దాన్ని స్పాయిల్ చేయడం కోసం అని స్లోగా పాయిజన్ ఇచ్చి వాళ్ళకి 6 సంవత్సరాలు పట్టింది తెలుసా. 6 సంవత్సరాలు పట్టింది. వాళ్ళ వైఫ్ కూడా తెలియదు తను పాయిజన్ ఇస్తుందని. వాళ్ళ ఇంట్లో ఒక పనివాడుగా ఉండి, స్టూడెంట్గా ఉండి, ఇప్పుడు అర్థమైందా స్టూడెంట్ని ఎందుకు పనులు అవి చెయ్యి అని చెప్తారు మార్షల్ ఆర్ట్. దీంట్లో అంత ఈజీగా ఒప్పుకోరు. అలాగే ఉండి నేను మీ భక్తుడిని, నేను మీ దగ్గర నేర్చుకోవాలని అలా ఎంతో మంచిగా ఉండి స్లోగా పాయిజన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ వైఫ్ చంపేసిందని చెప్పేసి క్లోజ్ చేశారు, ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పి. సో దిస్ ఇస్ హౌ ద లెజెండరీ బ్రూస్ లీ అండి. బట్ ఆయన బుక్ చదివితే అండి నిజంగా ఎన్ని పుస్తకాలు చదివినా వచ్చే నాలెడ్జ్ కంటే ఆయన ఒక్క బుక్ చదివితే నిజంగా లైఫ్లో ఎలా ఉండాలి మనిషి మీకు తెలిసి ఉంటుంది, చాలా మందికి తెలిసి ఉంటుంది. ఐ డోంట్ ఫియర్ ఎ పర్సన్ హూ ప్రాక్టీసెస్ 10,000 kicks a day. I fear a person who practices one kick 10,000 times. Yeah. అది ఎంత స్ట్రాంగ్ మెసేజ్ చూడండి. ఓకే, అది ఒక టెక్నిక్ నేను 10,000 సార్లు చేసిన వాడికి భయపడతాను, వాడే పర్ఫెక్షన్గా ఉంటాడు. నాకు అది వచ్చు, ఇది వచ్చు, అది చేస్తాను అది కాదు. సో ఆయన బుక్ చదవాలి. ఇది నేను వ్యూవర్స్కి చెప్పేది. బ్రూస్ లీ బుక్ ఒకటి ఉంది, గూగుల్లో కొట్టండి, జీత్ కుండు అని. అందులో చదివితే కనుక అందులో ప్రతి ఒక్క పేజ్కి ముందు ఒక సారాంశం ఇస్తారు, దాని తర్వాత దాని యొక్క మీనింగ్ లోపల రాస్తారు అనమాట. ఆయన రియల్ లైఫ్లో. మా నాన్నగారు నేను 10th చదివేటప్పుడు ఆయన ఫారెన్ నుంచి ఆ బుక్ తెప్పించి, నేను మార్షల్ ఆర్ట్లో బాగా ఇంట్రెస్ట్ ఉన్నాను, ఆ బుక్ ఇచ్చారనమాట. ఓకే, అది చదివిన తర్వాత ఇంకా బాగా మోటివేట్ అయ్యేవాడిని. అండ్ నేను బాగా చదువుకున్నాను. నేను అలా కాదు మార్షల్ ఆర్ట్స్ చేస్తూ చదువు వదిలేసాను. ఐఎమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. I did my job చేసిన తర్వాత I started my own business. Okay, we are successful in the business. Okay, same way we give back. ఈ మార్షల్ ఆర్ట్స్ మూలంగా సర్వీస్ బ్యాక్ ఇవ్వాలని చెప్పి స్పోర్ట్స్లోకి వెళ్ళాము. ఎక్కువ రీచ్ అనేది అంటే స్పోర్ట్స్ ద్వారా ఉంటుందని చెప్పి ఎక్కువ పిల్లలకి నేర్పించడం మొదలు పెట్టాము. ఓకే, ఆ స్పోర్ట్స్కి వెళ్ళే ముందు ట్రెడిషనల్ నేర్చుకోవాలి పిల్లలు మార్షల్ ఆర్ట్స్. ఎంతోమంది నేర్చుకొని ఎవరైతే మార్షల్ ఆర్ట్స్ చేస్తారో ఎవ్వరు వదలరండి. అంటిల్ అండ్ దెన్ వాళ్ళు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేదాకా పీపుల్ ప్రాక్టీస్. అదర్వైజ్ స్టార్టింగ్ లోనే వదిలేస్తారు. ఎవరికైనా బెల్ట్స్ కావాలి, అవి కావాలి అని వచ్చే వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ లో వస్తారు. ప్రాక్టీస్ చేసే వాళ్ళు దే విల్ నాట్ లీవ్. నేను ఇప్పటికీ నా స్టూడెంట్స్ని చూశాను, 4 years 3 years ఏజ్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు 15 years 14 years వచ్చేసింది వాళ్ళకి. స్టిల్ ఎవ్రీ డే దే కమ్ అండ్ ప్రాక్టీస్. అని కొంతమందికి ఏంటంటే డిసెబిలిటీస్ ఉంటాయి. ఓకే, కొంచెం పుట్టినప్పటి నుంచే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ పోతాయండి.
దవే కొంతమంది మాట్లాడలేరు, సరిగ్గా మాట్లాడలేరు. అవన్నీ ఏంటంటే అవన్నీ బ్రెయిన్ని అలా డెవలప్ చేస్తుందంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఫిజికల్ అనేది భలే నీట్గా అవుతుంది. ముందు స్ట్రైట్గా అయిపోతారు, నీట్గా అవుతారు. తర్వాత మెల్లగా హెడ్ సైడ్ ఉన్న వాళ్ళకి అన్ని హెడ్ నీట్గా అవుతుంది, బ్రెయిన్ మెచ్యూరిటీ అవుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది, బ్లడ్ బాగా పాస్ అవుతుంది, బ్లడ్ పంప్ అవుతుంది మైండ్లోకి. ఆ బ్లడ్ అవనప్పుడే కదా బ్రెయిన్ అనేది మైండ్ అనేది వీక్ అవుతుంది. ఓకే, అండర్స్టాండింగ్ ఇవన్నీ అవన్నీ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి అవన్నీ. ఓకే, చాలా మంది నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే చాలా డిఫెక్ట్స్ మీద వచ్చిన వాళ్ళు ఉంటారు. పేరెంట్స్ చెప్తారు, సార్ ఇలా ఉన్నారు మా పిల్లలు. నేను అలా చెప్పమాకండి. ఓకే, జస్ట్ లెట్ దెమ్ ప్రాక్టీస్ ఫర్ 1 year, యూ విల్ సీ ద చేంజ్. ఎందుకంటే కోఆర్డినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, హైపర్నెస్ అనేది తగ్గుతుంది. చిన్న చిన్న పిల్లలు, కొంతమంది పిల్లలు ఉంటారు చాలా హైపర్గా ఉంటారు, అరిచేస్తూ ఉంటారు, దూకుతూ ఉంటారు, అన్నీ తగ్గుతాయి. బికాస్ యూ నీడ్ టు ఛానలైజ్ ద ఎనర్జీ. ఇట్ హ్యాపెన్స్ విత్ మార్షల్ ఆర్ట్స్. మీరు ఇండియన్ టీమ్ హెడ్ కోచ్ కదండి, కరాటే ఇండియన్ టీమ్ హెడ్ కోచ్ కదా. మన ఇండియా ఎక్కడుందండి కరాటే పర్స్పెక్టివ్ లో, కరాటే స్పోర్ట్ లో మన పొజిషన్ ఎక్కడ ఉందంటారు? యాక్చువల్గా ఇండియా ఏంటి అంటే, ఇండియా చాలా పెద్ద కంట్రీ అండి. సో మనకి మార్షల్ ఆర్ట్స్ అనేవి ఏంటి అంటే చాలా పురాతన కొన్ని సంవత్సరాల నుంచి మనకి ఉంది. మెయిన్గా ఏంటంటే మనకి కింగ్స్ ఎక్కువ. ఒకప్పుడు బ్రిటిషర్స్ ముందు కూడా మనం చాలా యుద్ధ కళల్లో బాగా ఆరితేరి ఉన్నాం ఇండియన్స్ అంటే. ఓకే, సో ఏంటి అంటే మనకి ఎక్కువ ట్రెడిషనాలిటీ టచ్, స్పోర్ట్స్ సైడ్ లేదు. ట్రెడిషనల్ సైడ్ అయితే అంటే ఇండియా ఇస్ ద బెస్ట్. ఓకేనా, ఎక్కువ మంది ఏంటంటే బయట కంట్రీస్ నుంచి వచ్చి, ఈవెన్ ఇజ్రాయెల్ ఆర్మీ నుంచి వాళ్ళు మన ఇండియన్స్ని హెయిర్ చేసుకుంటారు మార్షల్ ఆర్ట్స్కి, టీచింగ్కి, వాటన్నిటికి. వాళ్ళే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ అవనివ్వండి, లేకపోతే టర్కీ ఆర్మీ అవనివ్వండి, స్కాట్లాండ్ యార్డ్ అవనివ్వండి, వాళ్ళంతా ఏంటంటే నాలెడ్జ్ అండ్ టెక్నికల్ స్కిల్స్ అని ఏంటంటే మన ఇండియన్స్ని తీసుకెళ్ళే నేర్పిస్తారు. వాళ్ళు నేర్చుకొని మన ఇండియన్స్ దాన్ని బాగా ప్రజెంట్ చేయగలుగుతారు. ఓకే, నైఫ్ అటాక్స్ అవనండి, గన్ అటాక్స్ అవనండి, ఇవన్నీ ఏంటంటే మన ఆర్మీ వెళ్ళి నేర్పిస్తుంది. ఒకప్పుడు మన ఇండివిజువల్ సివిలియన్స్ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఆర్మీ క్రాస్ స్కిల్ బ్రాడర్ టెక్నిక్స్ అనేవి మన ఆర్మీ వాళ్ళు నేర్పిస్తారు. ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ మూలంగా బయటికి రావు కానీ చాలా మటుకు, బట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మార్షల్ ఆర్ట్స్, వెరీ వెరీ స్ట్రాంగ్. ఓకే, అసలు మన బ్లడ్ లో ఉందండి అది. మన బ్లడ్ మనల్ని ఇండియాని కదిలిస్తే వరల్డ్ మొత్తం కదులుతుంది. మనం ఏంటంటే చాలా నార్మల్ పీపుల్, మనం మల్టీ కల్చర్ పీపుల్, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ చాలా ఇదిగా ఉంటాం కాబట్టి మనం చాలా హంబుల్గా ఉంటాం వరల్డ్కి. ఓకే, ఒకసారి మనకి ఆ సిచ్యువేషన్ వచ్చింది అంటే కనుక ఇండియాని తట్టుకోలేరు. ఇప్పుడు when it comes to martial art, yes, we are number top. స్పోర్ట్స్ అని వచ్చినప్పుడు కరాటేలో ఎస్, నౌ present we have 2 bronze medals at Asian Games కి వెళ్తున్నాం మనం. we are very strong. we took over, మనం చైనాని గెలిసాము, జోర్డాన్ని గెలిసాము. ఓకే, we are చైనాని గెలిసాము మనం. ఒక పాప ఏషియన్ ఛాంపియన్షిప్ లో 2nd round లో చైనా ఒలింపియన్ కొట్టేసింది రీసెంట్ గా, లాస్ట్ మంత్ ఉజ్బెకిస్తాన్ లో జరిగింది. ఓకే, మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. అండ్ స్పోర్ట్ లో కూడా చాలా మన టీం వెళ్తుంది అంటే వీఆర్ వెరీ బిగ్ టీమ్, వెరీ బిగ్ టీమ్. ఇండియా ఇస్ గుడ్, వీఆర్ గ్రోయింగ్ ఎ లాట్. మీది అట్లాంటిది ఏదన్నా ఫైట్ సీన్ ఉందా? అంటే మీరు చాలా ప్లాన్ చేసి ఆ దంగల్ మూవీలో కదా అక్కడ నుంచి ఏదో సిగ్నల్స్ ఇస్తున్నట్టు కష్టమైన ఫైట్ లో చాలా అంటే టఫెస్ట్ అపోనెంట్ ని బీట్ చేసినట్టు ఏదన్నా మీకు గుర్తున్న ఫైట్ ఉందా? అది ఇప్పుడే చెప్పినట్టు చైనా ఇస్ వెరీ స్ట్రాంగ్ కంప్యూటర్. మనకంటే టాల్ ఉన్నారు, మనకంటే ఫాస్ట్. ఓకే, అండ్ వెల్ ట్రెడిషన్ ఉంది వాళ్ళకి, వాళ్ళ ప్లానింగ్. ఎందుకంటే వాళ్ళకి బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓకే, అండ్ టెక్నాలజీ కూడా యూస్ చేస్తారు వాళ్ళు. సో ఎస్, మన టాక్టిక్స్, మన స్ట్రాటజీ. ఒక పాప ఆడింది చైనాతో మొన్న, ఇండియన్ పాప. ఆ అమ్మాయికి కలరీ పట్టవచ్చు, యోగా చేస్తుంది. ఓకే, ఈ మిక్స్ ఆఫ్ ఎసెన్స్, మన ట్రెడిషనల్ ఎసెన్స్, అసలు ఒక ఇండియన్ చైనాని ఫుల్ డామినేట్ ఎలా చేయగలిగింది, అది కూడా కాంబాక్ట్ స్పోర్ట్లో. ఫిజికల్ కాంబాక్ట్ స్పోర్ట్లు అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ అయిపోయింది అందరికి. ఓకే, ఎస్, వీ హ్యాడ్ సో మెనీ సినారియోస్ ఉన్నాయి. మనం బయటికి రావాలండి. ఉజ్బెకిస్తాన్ లో జరిగిన గేమ్స్ ఇవి బయటికి రాకపోతే ఏంటంటే ఎక్కువ IPL టైం, క్రికెట్,
పీపుల్ ఏంటి అంటే జనరల్ స్పోర్ట్స్కి ఏంటి అంటే క్రికెట్ ఏంటంటే అందరికి తెలుసు, బాల్ కొడితే 4 వెళ్తుంది 6 వెళ్తుంది అనేది తెలుసు, కవర్ డ్రైవ్ బౌండరీ దాటితే స్కోర్ అని తెలుసు. మిగతా స్పోర్ట్స్ ఏంటి అంటే టెక్నికాలిటీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి చాలా మందికి అర్థం కావు. ఓకే, తెలియదు, ఎక్కడ చూడాలో తెలియదు. పర్టికులర్గా స్పోర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఫాలో అయ్యి చూస్తారు. అది కూడా ఏంటంటే అవన్నీ కొంచెం టెలికాస్ట్ చేయటం కానీ, కార్పొరేట్స్ కూడా ఏంటంటే ఎక్కువ ఏంటంటే వ్యూవర్షిప్ అండ్ ఇప్పుడు మీరు ఈ కరాటేని మార్షల్ ఆర్ట్స్ అనేది పబ్లిష్ చేయడం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ అప్రోచ్. దీన్ని ఎవరైనా సెలబ్రిటీని తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు, మీరు ఏదో ఒక యాక్టర్స్ని కూర్చోబెట్టచ్చు, లేకపోతే ఏదైనా కామెడీ షో వాళ్ళని చూసి వ్యూస్ వస్తాయి. బట్ ఇన్ఫర్మేటివ్ అండ్ బెటర్ అప్రోచ్ అనేది క్రియేట్ అవ్వదు. అందరూ చేస్తారు, మీరు చేస్తారు. దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. రియల్ టైం ఇవన్నీ ఏంటంటే రియల్ టైం ఎక్స్పీరియన్సెస్ అండి నేను చెప్పేది. ఓకే, మేము ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు. ఐ మై సెల్ఫ్ ట్రావెల్డ్ ఎ లాట్. ఐ హావ్ సీన్ అంటే చాలా ట్రావెల్ చేసి చాలా ప్లేసెస్కి వెళ్ళి ఎంతో మందిని కలిసి ఎన్నో వాళ్ళ మనోభావాలు, వాళ్ళు ఏమనుకుంటారు, మన దేశం గురించి ఏమనుకుంటారు, మనిషి యొక్క వ్యక్తిత్వం గురించి ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా బతుకుతారు, ఇవన్నీ మల్టీ కల్చరల్ అనేవి తెలుసుకోవటం మూలంగా ఏమవుతుంది అంటే మేము కొన్ని 100 మందికి నేర్పిస్తాం, చెప్తాం ఇలా ఉండాలి. డెఫినెట్గా స్పోర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ అది ఒక మంచి ఎసెన్స్, మిక్స్ ఎసెన్స్. ఇలాంటి కోచ్ అందరికీ ఉండరు కదా, అంత డైవర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి. కోచ్ అంటే జనరల్గా ఇది చెప్తే చేసి అనేటట్టే ఉంటారు. ఇంకా ఏంటంటే సార్ మళ్ళీ రోహిత్ గారు ఆపర్చునిటీస్, ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్. ఓకే, ఏంటి అంటే అది ఒక మనకి ఉండాలి. ఇందులో దీంట్లో అయినా అది ఏదైనా అవునండి, అందులో మనం 100% కనుక పెట్టి గివప్ చేయకపోతే ఓకే ఏ లెవెల్కైనా రీచ్ అవుతాం. నేను 20-25 సంవత్సరాలు కష్టపడి చేస్తే ఫైనల్గా ఇలాంటి ప్రోడ్కాస్ట్ మీలాంటి వాళ్ళ దీంట్లో మేము పడ్డాము, మాకు కమ్యూనికేషన్ వచ్చిందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామని చూడండి. ఒక ఊరు బాపట్ల అనే ఊరిలో పుట్టిన వాడిని. ఓకే, అక్కడి నుంచి బాపట్ల నుంచి నేను విదేశాలకు వెళ్ళి అన్నిటిని దాటుకొని, స్టేట్ని దాటుకొని, జోన్ని దాటుకొని ఇండియాకి కోచ్గా కూడా దాటి హెడ్ కోచ్ అయ్యాను. అంటే ఎంత కష్టం మీద మేము వచ్చి ఉంటాం, ఎన్ని ఎదురుడుకులు ఉంటాయో తెలుసా. ఒక మనిషిని పైకి రానివ్వాలి అని అంటే అది ఎవరైనా ఉండండి. ఏంటంటే ఎలా ఉంటుంది అంటే స్టేట్ లెవెల్ ఒక ఊరు లెవెల్ చూసుకుంటే నువ్వు ఏరియా వాడివి, ఏ పురం వాడివి, అటా ఇటా. ఓకే, స్టేట్ వైజ్ చూసుకున్నప్పుడు ఏంటంటే నువ్వు ఏ పార్టీ, కొంచెం మనం ఇండైరెక్ట్గా మాట్లాడాలంటే ఈ పార్టీ ఆ పార్టీయా. ఓకే, తర్వాత జోన్ వైజ్ చూసుకుంటే తెలుగా, మద్రాసియా, కేరళనా, ఇది వస్తుంది. నేషనల్ లెవెల్ చూసుకుంటే సౌత్, నార్త్. ఓకే, ఇవన్నీ మొదలవుతాయి. ఏషియా లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మిడిల్ ఈస్టా, సౌత్ ఈస్టా, సౌత్ ఏషియానా, బంగ్లాదేశియా. ఓకే, ఇండియన్. సో మెనీ థింగ్స్ ఉంటాయి. అవన్నీ మనం దాటుకొని వస్తున్నామంటే మార్షల్ ఆర్ట్స్లో మేము చూసిన ఇది ఇండియా అంటే మార్షల్ ఆర్ట్స్లో ఇండియా ఇస్ ఎ వండర్ఫుల్ పీపుల్, వెరీ స్మార్ట్, వెరీ గుడ్. ఓకే, అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే మన దేశం మేము బయటకు వెళ్తాం కదా, ఇండియా ట్రాక్ సూట్లో చూసినప్పుడు ఎంత బాగా లవ్ చేసి ఎంత బాగా రెస్పెక్ట్ ఇస్తారో తెలుసు. అదే మేము ట్రాక్ సూట్లు తీసేస్తే ఎవరు మమ్మల్ని చూడరు. బికాస్ స్పోర్ట్స్ అనగానే పీపుల్ లవ్ అస్, దే హెల్ప్ అస్, దే సపోర్ట్ అస్, పీపుల్ కమ్ అండ్ టాక్ టు అస్, బ్లెస్సింగ్ ఇస్తారు చాలా మంది. ఓకే, సో ఎస్, ట్రావెలింగ్ అండ్ లెర్నింగ్. ఇందాక అన్నారు అదే ఆ ట్రావెలింగ్ గురించే, ఇందాక అన్నారు మీరు 85+ కంట్రీస్ తిరిగినారు అండి. బయట కంట్రీస్లో అండ్ మన కంట్రీస్లో స్పోర్ట్స్ని ఎట్లా డిఫరెంట్గా చూస్తారండి? ఎందుకంటే మన దాంట్లో అసలు స్పోర్ట్స్ ఆడతాం అంటే అసలు ఇది దేనికి పనికిరాడు అనే ఉద్దేశంతోనే చూస్తారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకలాగా ఆలోచిస్తారండి. ఏం చేస్తారు ఇప్పుడు అంతమంది బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళు ఉంటే ఒక్క PV సింధు వచ్చినారు బయటికి, వాళ్ళ ఉద్దేశంలో కూడా కరెక్టే. బట్ అట్లీస్ట్ ఎంకరేజ్మెంట్ వైజ్ వేరే కంట్రీస్లో అండ్ మన కంట్రీస్లో ఎట్లా ఉంటుంది? ఓకే, నాకు ఇదే సేమ్ క్వశ్చన్ డిఫరెంట్ దీంట్లో అడిగారు. ఏం వస్తుంది, నేను ఇన్ని రోజులు చేశాను స్పోర్ట్స్. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ కరాటే ఆర్ ఎనీథింగ్. ఇన్ని రోజులు నేను స్పోర్ట్స్ చేశాను కదా, ఏం వస్తుంది, ఏం వచ్చింది? నువ్వు మొదట స్పోర్ట్స్ జాయిన్ అయినప్పుడు నాకు జాబ్ రావాలి, నాకు డబ్బులు రావాలనుకో నువ్వు జాయిన్ అవ్వలేదు కదా. నువ్వు ఏ ఉద్దేశంతో జాయిన్ అయ్యావు? ఒక యాక్టివిటీ, ఒక ఎక్సర్సైజ్,
ఒక ఎండ్యూరెన్స్ ఫిజికల్ ఫిట్నెస్ కోసమే కదా నువ్వు జాయిన్ అయ్యింది. జాయిన్ అయిన తర్వాత అందులో నీ యొక్క వర్క్, నీ యొక్క హార్డ్ వర్క్ని బట్టి నువ్వు అది చూస్ చేసుకున్నావు. ఓకే, సో అప్పుడు ఆ స్పోర్ట్లో ఏ లెవెల్ దాకా వెళ్తే రికగ్నేషన్ వస్తుంది అనేది మెజర్ చేసుకున్నారా? ఆల్రెడీ ఆ స్పోర్ట్లో ఒక వరల్డ్ ఛాంపియన్ ఉన్నాడు అనుకోండి. ఓకే, సో ఆల్రెడీ ఆ స్పోర్ట్ అనేది ఆ లెవెల్లో ఉందని అర్థం. నువ్వు ఒలింపిక్ కొడితేనే నీకు అనేది రికగ్నేషన్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆయన మన ఒలింపిక్ జావెలిన్ నీరజ్ చోప్రా అన్నారు. నీరజ్ చోప్రా ముందు నాకు ఇప్పుడు కూడా వినలేదు తెలుసా. ఒలింపిక్ మెడల్ మీరు కూడా వినట్టు ఎవరు వినలేరు. ఒలింపిక్ మెడల్ రాగానే నీరజ్ చోప్రా జావెలిన్ త్రో. ఒకప్పుడు నేను అనుకున్నాను కర్రని ఇసిరేయటమే కదా అదేమో స్పోర్ట్ అనుకునేవాడిని. యాక్చువల్గా ఓపెన్ స్పీకింగ్, బికాస్ అందులో నాకు ఛాలెంజింగ్గా ఏమనిపించేది కాదు. నీరజ్ చోప్రా ఒలింపిక్ తీసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. దెన్ ఆ గేమ్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న టెక్నికాలిటీ, ఓకే, దాంట్లో ఉన్న కష్టము, ఎంత డీప్ ఇన్సైడ్ కష్టం ఉంటుంది అనేది అప్పుడు అర్థమైంది. అప్పుడు ఆ స్పోర్ట్ మీద ఒక రెస్పెక్ట్ క్రియేట్ అయ్యింది. అప్పుడు ఏమైంది, ఇండియాలో మొత్తం జావెలిన్కి కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఇవ్వటం మొదలు పెట్టారు. అప్పుడు అందరూ ఏంటంటే క్యూ అనేది అంతకుముందు బ్యాడ్మింటన్కి ఉండేది, టెన్నిస్కి ఉండేది. ఓకే, అన్నిటికీ క్యూ అంతా మారిపోయి మొత్తం జావెలిన్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఎస్, బెనిఫిట్ వైజ్ చూసినప్పుడు ఏమవుతుందంటే, నౌ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ గుడ్. ఇఫ్ యూ అచీవ్ యూ ఆర్ గివెన్ ఎవ్రీథింగ్. ఓకే, వాళ్ళకు కూడా ఏంటంటే కొన్ని లాస్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి. ఓకే, సో దాంట్లో ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఓకే, మీరు ఇది గెలిస్తే, ఈ లెవెల్ గెలిస్తే, ఈ టోర్నమెంట్స్ గెలిస్తే ఇస్తాము అండ్ మనీ ఇస్తాము, జాబ్ కూడా ఇస్తున్నారు. స్పోర్ట్స్ అనేవి ఒక్కొక్క స్పోర్ట్కి అనేది వాళ్ళు జాబ్స్ ఇవ్వలేరు. వాళ్ళు ఏంటి ఒక జాబ్ రిలీజ్ చేసినప్పుడు అంటే అన్ని స్పోర్ట్స్ కల్పిస్తారు. సో కొన్ని స్పోర్ట్స్లో ఏంటంటే కాంపిటీషన్నెస్ తక్కువ ఉంటుంది, కొన్ని స్పోర్ట్స్లో కాంపిటీషన్ హై ఉంటుంది, కొన్ని స్పోర్ట్స్లో అచీవ్మెంట్ హై ఉంటుంది. ఓకే, సో అందుకేంటంటే స్పోర్ట్స్ కన్నట్టు ఇన్ని కోటాని ఇస్తారు. ఓకే, సో నీ స్పోర్ట్లో నువ్వు బెస్ట్ అయి ఉండాలి. ఓకే, అప్పుడే నీకు జాబ్ అనేది వస్తుంది. ఓకే, అండ్ మనీ అనేది వస్తుంది, నేమ్ ఫేమ్. నౌ కమింగ్ టు కరాటే, మీరు చూడండి ఆల్మోస్ట్ 10లో ఒక 5-6 పిల్లలు వాళ్ళ స్కూల్లో కరాటే అనేది చేసుంటారు. 100% చేసుంటారు. ఓకే, ఈ రూమ్లో మన 4 ఉంటే మీరు ఎప్పుడైనా చేశారా కరాటే? నేను చేయలే, బట్ చాలా దగ్గర చేయడం అయితే చూసారు కదా. సో అంటే 4లో ఒకడే నేను. ఓకే, అండ్ కరాటే గురించి తెలిసిన వాళ్ళు 4లో ఉంటారు. 100% కరాటే అంటే ఇదే అని. కొన్ని ఆపర్చునిటీ దొరకదు క్లాస్ వెళ్ళడానికి, నేర్చుకోవడానికి. సిచ్యువేషన్స్ అనేవి, పరిస్థితులు అనేవి అనుకూలించి ఉండవు. సో ఎక్కువ మంది అయిన తర్వాత వాళ్ళందరూ ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? ఒక కోచ్ దగ్గర నేర్చుకుంటారు. అంటే జీవనోపాధి అనేది ఈ కుకట్పల్లి ఏరియాలోనే 10 కరాటే క్లాసులు ఉన్నాయి తెలుసా. ఓకే, ఇక్కడ ఈ పక్కనే ఒక కరాటే క్లాస్ ఉంది. ఓకే, ఆపోజిట్ నిజాంపేటలో ఒకటి ఉంది. హైటెన్షన్ రోడ్ నిజాంపేట రోడ్లోనే 5 ఉన్నాయి. అది కూడా 2 కిలోమీటర్ రేడియస్లో. నాకే 2 సంవత్సరాలు పెట్టింది నా పక్కనే ఒక కరాటే క్లాస్ ఉందని. ఓకే, ఒకటి మార్షల్ ఆర్ట్ క్లాసెస్ ఉంటానే ఉంటాయి అన్ని చోట్ల. ఎందుకంటే దాంట్లో ఏంటంటే లైవ్లీహుడ్ అనేది, జీవనోపాధి అనేది చాలా ఉంది. ఓకే, స్పోర్ట్స్లో ఉంది. ఎందుకంటే పిల్లలు పుట్టినంత కాలం పేరెంట్స్ అనేది ఏదో ఒక యాక్టివిటీలో వేయాలనుకుంటారు. బట్ వాళ్ళు ఫస్ట్ ఏదో పెద్ద లెవెల్ పెట్టుకునేసరికి స్పోర్ట్స్లో వెళ్తే అంత లెవెల్ వెళ్ళలేమేమో అనే ఉద్దేశంతో స్టార్టింగ్లో బట్ దానికంటే ఆ లెవెల్ వెళ్ళి జాబ్ లేకపోతే ఏదైనా అచీవ్మెంట్తో వచ్చే మనీ కంటే ఈ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది కదండి. దట్ విల్ గివ్ అది వచ్చి ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది, గొప్ప మనిషిగా తయారు చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఫెయిల్యూర్ చూస్తావు. ఓకే, నాట్ గివింగ్ అప్ అని చూస్తావు. ఓకే, లైఫ్లో వదిలేయాలి అనేది ఆ ఒక సైకాలజీయే కదండి. ఒక మనిషికి సైకాలజీ అంత ఇంపార్టెంట్. మన మైండ్ మనం ఎలా మెంటల్ హెల్త్ని ఎలా పెట్టుకున్నాను. ఓకే, ఒక కాంపిటీషన్కి వెళ్తావు, ఓడిపోతావు. అదే ఓడిపోయినప్పుడు ఏం చేస్తాడు, బాధతో పేరెంట్ దగ్గరికి వెళ్తాడు. పేరెంట్ పర్లేదు నాన్న మళ్ళీ ట్రై చేద్దాం అంటే ఆ పిల్లోడికి ఎంత ధైర్యం వస్తుంది. రేపు పొద్దున ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఎవరి దగ్గరికి వస్తాడు? తల్లిదండ్రుల దగ్గరికే కదా. ఇదే తల్లిదండ్రులు మిస్ అయ్యేది. స్పోర్ట్స్ అదే క్రియేట్ చేస్తుంది, అందరినీ దగ్గర చేస్తుంది. కోచ్ ఏమన్నాడు, ఎలా చేసావండి, నేను అది చెప్పాను కదా, ఇది చెప్పాను కదా, అది అంటాడు. అనిన తర్వాత తీసుకెళ్ళి నీట్గా కూర్చొని ఇడ్లీ పెట్టడమో లేకపోతే దోస్తుని కలిసి అలా కాదులే మనం ఈ టెక్నిక్ని ఎలా మారుద్దాం అంటే అరే నా కూడా ఓకే సార్ అంటారు. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ సార్ చెప్పినట్టు నువ్వు విను, ఓకే అప్పుడు నువ్వు నేర్చుకుంటావు. అంటే నువ్వు నీ గురువుని
రెస్పెక్ట్ చేయి, గురువు నేర్పించింది ట్రైనింగ్ చేయి, ఉపయోగించు అనేది. అప్పుడు ఏమవుతుందంటే ఒక సిస్టమేటికల్గా ఏమవుతుంది అంటే నేర్చుకోవటం అనేది పిల్లలకు అలవాటు అవుతుంది. ఓకే, మనం హెల్ప్ తీసుకోవాలనేది ఒకటి అలవాటు అవుతుంది. ఎప్పుడైనా మనకి కష్టంగా ఉంది అంటే 2 థింగ్స్ చేయాలి. ఒకటి సైలెంట్గా ఉండాలి, 2 హెల్ప్ అడగాలి. తప్పే లేదు హెల్ప్ అడగటం, దానికి మనం తక్కువ ఏమైపోవు. నేను ఇండియా నేషనల్ టీమ్ హెడ్ కోచ్ అండి. నేనేం చేస్తాను, నాకు చాలా మటుకు నాకు తెలియదు, కొన్ని పార్ట్స్ మేము చూడలేదు. దెన్ వీ టేక్ హెల్ప్, వీ గో ఇంటూ ఆన్లైన్ ట్రైనింగ్, వీ గో టు అదర్ కంట్రీస్. అడుగుతాం, మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ టెక్నిక్ రావట్లేదు, ఈ టైమింగ్ సెట్ అవ్వట్లేదు, స్ట్రెంగ్త్ డెవలప్ అవ్వట్లేదు, ఈ ఒక్క ప్లేయర్కి లేజీ మజిల్ ఉంది, ఆ లేజీ మజిల్ ఎలా డెవలప్ చేయాలి. ఓకే, దిస్ ఆల్ థింగ్స్ వీ రీసెర్చ్, వీ అడుగుతాం, వీ టేక్ హెల్ప్. పీపుల్ హెల్ప్ అస్. సమ్ పీపుల్ హెల్ప్ ఫర్ ఫ్రీ, సమ్ పీపుల్ హెల్ప్ ఫర్ కంట్రీ. కొంతమంది ఏంటి అంటే మానిటరీగా ప్రొఫెషనల్గా హెల్ప్ చేస్తారు. ఓకే, సో వీ నీడ్ టు టేక్ హెల్ప్. ఎవరైనా నేను మన వ్యూవర్స్ కూడా చెప్పేది ఏంటంటే, మీకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఓకే హెల్ప్ కోసం వెళ్ళండి. ఎవరు హెల్ప్ చేయరంటే గో టు ప్రొఫెషనల్ హెల్ప్స్ లైక్ సైకాలజిస్ట్ ఉంటారు. ఓకే, గో అండ్ టాక్, దాని మూలంగా హెల్ప్ వస్తుంది. ఎక్కడ తక్కువ అవ్వం మనం. ఓకే, ఒక గీత గీసుకొని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉండటం మూలంగా మనం ఎదగము, మన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వవు. ఓకే, మనం అనేది వీ నీడ్ టు టేక్ హెల్ప్. గో టు యువర్ పేరెంట్స్ కంటే, తల్లిదండ్రుల కంటే గొప్ప హెల్ప్ ఏముంటుందండి చెప్పండి. అందరూ ఇది టాపిక్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది పిల్లలు ఏంటి అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ మూలంగా సూసైడ్ చేసుకోవటము, ఓకే, ఈ లైఫ్ని గివప్ చేసేయటము, చిన్న వాటికి ఏంటంటే అఫెండ్ అయిపోతున్నారు. అరే నీకు ఎగ్జామ్స్ రాలేదు, వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చాయంటే పిల్లడు నన్ను అంటారా, నేను ఇంకెందుకు బతకటం, అలాంటి ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఐ హ్యావ్ సీన్. అవన్నీ పోవాలి అంటే ఏంటంటే ఒక గ్రూప్, ఒక యాక్టివిటీ, ఒక ఛాలెంజింగ్ యాక్టివిటీలో పెట్టాలి. పిల్లల్ని 18 years లోపలండి ఎంత నలక్ కొడితే అంత మంచిది. అమ్మో అంటే ఇదైపోతుంది. చాలా మంది చెప్తారు పిల్లల్ని కష్టపెట్టకూడదు వాళ్ళు ఇదే అని. నో, కష్టం ఎలా పెడతావు, యాక్టివిటీలో పెట్టు, ఛాలెంజింగ్ ఇవ్వు, లైఫ్ని ఎదుర్కొనే టూల్స్ ఇవ్వండి పిల్లలకి. ఎలాంటివి ఉంటాయి, కాంపిటీషన్స్, ఓకే, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సర్వీస్ ఓరియంటెడ్. అసలు ఈ రోజుల్లో ఎంతమంది పిల్లల్ని సర్వీస్కి పంపిస్తున్నారు, హెల్పింగ్కి. ఓకే, ఎన్నో థింగ్స్ ఉన్నాయి. వాలంటరీ ఆర్గనైజేషన్స్కి ఎంతమందిని పంపిస్తున్నారు. మా టైంలో మమ్మల్ని పంపించేవాళ్ళు. దాని మూలంగా ఏమంటే హ్యుమానిటీ అనేది పెరుగుతుంది, మంచి మనుషులుగా పెరుగుతారు. ఇవన్నీ చెయ్యరు ఎవరు. పొద్దున్నే లెగిసావా, చదివావా, 5 లెగిసావా, బుక్ రాసావా, ఎస్ ఓకే, వాళ్ళు ఒక డిప్రెషన్ క్రియేట్ అవుతుంది తెలుసా. మనం మార్షల్ ఆర్ట్ కంటే సైకాలజీ సైడ్ వెళ్ళదు. ఎందుకంటే ఇవన్నీ మేము వీటన్నిటితో డీల్ చేస్తాం అనమాట. యాజ్ ఎ కోచ్ ఇవన్నీ డీల్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం, వెంటనే కొత్త టెక్నిక్ వేస్తాం. ఫుల్ మైండ్ ఏంటంటే ఆ కొత్తదనంలో ఉంటుంది. అది కొంతమంది స్టూడెంట్స్ వస్తారు, సార్ నేను ఇవన్నీ చేసేస్తాను సార్, ఏదైనా ఓహో చేస్తాను సార్, ఇది చేయి అంటాం. ఓకే, సమ్ టైమ్స్ కొన్ని కష్టమైన తీస్తాం, చేయలేం, మేము కూడా చేయలేం. పిల్లలు చేసి చూపిస్తారు. వాళ్ళ యంగ్ మైండ్స్కి అంత పవర్ ఉంటుంది. కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత ఏంటంటే తెలివిదారులు వాడు చేస్తారు, మనకంటే ఎక్కువ తెలివిగా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ వస్తాయి కాబట్టి ఏవో చెప్తారు. బట్ పిల్లలు దే ఆర్ వెరీ 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 ఎక్స్పాండబుల్. ఎలా చేయాలంటే అలా చేయొచ్చు పిల్లల్ని. అది రైట్ వేలో వేస్తే కనుక బై మార్షల్ ఆర్ట్స్ దే విల్ బికమ్ వెరీ వెరీ గుడ్. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్లో వేసి యూ థింక్ మీ పిల్లోడు ఐఏఎస్ అవ్వాలనుకోండి, పుట్ ఇన్ ద ట్రాక్, అది మీ పని మీరు చేయండి, మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఉండేవండి, డెఫినెట్గా రీచ్ అవుతాడు. ఎందుకంటే వేరే అప్లికేషన్స్ ఎక్కువ. ఇది ఏంటి అంటే బ్లడ్లోకి ఎక్కేస్తుంది అనమాట. మార్షల్ ఆర్ట్స్ అది చేయాలి, వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా ఉండలేరు. ఎందుకంటే అదొకలాంటి మనం యాండ్రలిన్ రష్ అనేది ట్రై చేయాలి, వెళ్ళే లోపల ఆ వర్డ్ ఏంటో ట్రై చేయాలి మనం తెలుగులో. యాక్చువల్లీ చాలా మాట్లాడేసుకున్నాం. స్పోర్ట్స్ కేటగిరీలో ఫస్ట్ పాడ్కాస్ట్ ఇది. అవునా, ఓకే. అండ్ చాలా డిఫరెంట్ అవెన్యూస్, యాక్టర్స్ గురించి, వాళ్ళ లైఫ్ గురించి. అండ్ ఆన్ అన్ ఎండింగ్ నోట్, కీర్తన్ గారు మీరు వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎండింగ్ నోట్ ఏంటంటే పిల్లలకి ఎక్కువ లైఫ్ సేవింగ్ స్కిల్స్ అనేవి నేర్పించండి. జెన్యూన్ యాక్టివిటీస్లో వేయండి.
ఏదో వెళ్తాడు ఒక 1 hour ఏదో చేస్తాడు వస్తాడని కాకుండా ఏంటంటే ఒక ప్రాపర్ ప్రోగ్రామ్డ్గా చేయండి. పిల్లోడు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఓకే, అండ్ పీపుల్కి చెప్పేటప్పుడు ఏంటి అంటే ప్లీజ్ హెల్ప్ అదర్స్. ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే కనుక, ఏదైనా అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్లీజ్ బీ దేర్, ప్లీజ్ సేవ్. దట్ ఈస్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ హెల్పింగ్. అండ్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి క్రియేట్ అవ్వాలి. చాలా మంది ఏంటంటే మనకెందుకులే అని వెళ్ళిపోతారు. ఓకే, అవన్నీ ఆగాలి. ఓకే, జస్ట్ గివ్ యువర్ పార్ట్. లా కూడా చాలా సేఫ్ ఉంది. ఒకప్పుడు ఏమవుతుంది, ఏదైనా యాక్సిడెంట్కి వెళ్తారే మనల్ని ఇది చేస్తారు. ఇప్పుడు ఏం లేదు, తీసుకెళ్ళి హాస్పిటల్లో చేసేసి పలానా మన నెంబర్ ఇచ్చి మనం వెళ్ళిపోవచ్చు, ఎవరు మనల్ని ఆపరు. ఓకే, హెల్ప్. వెన్ వీ హెల్ప్ ఓన్లీ హెల్ప్ విల్ కమ్ టు అస్. నేనైతే ఏంటంటే నేచర్స్ కాల్ బాగా నమ్ముతాను. సృష్టిని మనం చేతే మనకి వెనక్కి వస్తుంది అంటారు. కొంతమంది దాని కర్మ అంటారు, కొంతమంది గాడ్ ఫియరింగ్ అని అంటారు. సో కీపింగ్ ఆల్ ద రిలీజియస్ బిలీఫ్స్, అన్ని రిలీజియస్ బిలీఫ్ మేడం నేనేమంటానంటే సృష్టికి మనం ఏదైతే ఇస్తామో అదే మనకు వస్తుంది. మనం మంచి ఎనర్జీ వదిలితే మనకు మంచి ఎనర్జీ వెనక్కి వస్తుంది. ఇట్ ట్రావెల్స్. ఓకే, నేను more than 400+ trips వెళ్ళానండి అబ్రాడ్, 85 countries. ఓకే, ఐ ట్రావెల్ ఎ లాట్. ఓకే, పీపుల్ డోంట్ బిలీవ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. అసలు ఎలా పాసిబుల్ అవుతుంది ఇతనికి, ఎలా వెళ్తున్నాడు, ఎలా డబ్బులు వస్తున్నాయి, ఎలా స్పెండ్ చేస్తున్నారని. ఇట్స్ ఆల్ బికాస్ ఎవ్రీ టైం ఒక సర్వీస్ మోటివ్ మీద వెళ్తాం. ఒక పిల్లోడిని ట్రైన్ చేస్తాం, కష్టపడతాం పొద్దున సాయంత్రం రాత్రి. ఆ పిల్లోని కాంపిటీషన్కి తీసుకెళ్ళాలి, గెలవాలి. ఆ మోటివ్ ఉందో చూసారా, గెలవాలి మనం, ఒక పిల్లవాడికి జీవితం రావాలి, ఫ్యూచర్ అవ్వాలి, కంట్రీ పేరు పైకి వెళ్ళాలి అని ఒక వ్యూ ఉంటుంది కదా. ఆ వ్యూవే మమ్మల్ని ముందుకెళ్ళనిస్తుంది. అదే వ్యూలో మేము డబ్బులు సంపాదించాలి లేకపోతే అది చేయాలంటే మేము అక్కడే ఆగిపోతామేమో. సో ఆల్వేస్ మోటివ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో మార్షల్ ఆర్టిస్ట్ కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, పాయింట్ వైజ్గా చెప్పేదంటే, అవాయిడ్ ఆల్ యంగ్ జనరేషన్, యంగ్ గర్ల్స్. బాగుంటుంది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటము, పార్టీస్కి వెళ్ళటము, డ్రింక్స్ చేయటము, స్మోక్ చేయటం, ఇవన్నీ ఫన్గా ఉంటుంది, ఒక వైబ్ అనుకుంటారు అందరూ. బట్ నో, అది అన్నీ ఒక పాయింట్ ఆఫ్ టైం. ఆ తర్వాత మీ హెల్త్ పాడైపోతే ఎవరు వస్తారు, ఏ ఫ్రెండ్ వస్తాడు, ఏ పబ్ డిస్కో వాడు వస్తాడు హెల్ప్ చేయడానికి. అరే నువ్వు నా పబ్ డిస్కోలో లక్షలు తాగేవు, 1,00,000 రూపాయలు నువ్వు పెట్టుకో హెల్త్ అని వస్తాడు ఎవరైనా? చెప్పండి, ఎవరైనా వస్తారా? 100% నో. యూ కెన్ హ్యావ్ ఫన్ విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఓకే, డ్రింక్స్, యూ షుడ్ నో ద లిమిట్. అంతేగాని క్రేజీగా ఉంది, నువ్వు ఒకళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం నువ్వు రాకపోతే నువ్వు మా గ్యాంగ్ కాదంటారు. ఇప్పుడున్న జనరేషన్ అంతేనండి, నువ్వు నా గ్యాంగ్ కాదు వేరే గ్యాంగ్. ఇట్స్ ఓకే, వై యూ నీడ్ గ్యాంగ్? టెల్ మీ వై యూ నీడ్. ఓకే, యువర్ గ్యాంగ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ, యువర్ గ్యాంగ్ ఈజ్ యువర్ బ్రదర్, యువర్ సిస్టర్, యువర్ రిలేటివ్స్, దట్ ఈస్ యువర్ గ్యాంగ్. ఓకే, సో వరల్డ్లీ నీడ్స్కి, వరల్డ్లీ ప్లెజర్స్కి యంగ్ జనరేషన్ అనేది వెళ్ళకూడదు. ఓకే, బీ గుడ్. లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టైన్ ఆఫ్టర్ సీయింగ్ సమ్ రీసెంట్ ఇష్యూస్. ఓకే, లైఫ్ అనేది చాలా 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 అన్సర్టన్గా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పదు, తెలియదు. సో హ్యాపీగా అందరితో మంచిగా ఉండాలి, పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి. ఓకే, క్రూయల్గా ఉండకూడదు, బేసికల్గా డేంజరస్గా అవ్వద్దు. అది. సో మార్షల్ ఆర్ట్స్ టీచర్స్, ఎక్కడైనా మార్షల్ ఆర్ట్స్ ఉంటే కనుక మంచి ట్రైనర్స్ని పట్టుకోండి, వెళ్ళండి, స్టార్ట్ డూయింగ్. ఫస్ట్ కష్టంగా అనిపిస్తుంది, గివప్ చేయాలనిపిస్తుంది. ఆ కంటిన్యూ చేసేవాడే గివింగ్ అప్ అనే టెండెన్సీ అనేది కోల్పోతాడు. ఎలాగైనా ట్రై చేద్దాం, ఎలాగైనా విన్ అవుదాం అన్న ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది. విన్నింగ్ మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది బేసికల్గా.